హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ మూర్తి. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆ పేరుకి పెద్దగా పరిచయం గట్రా అలాంటివి ఏం అవసరం లేదు. బట్ ఆయన కలవాలని నేను చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను. బట్ ఎన్నాళ్ళకి పాసిబుల్ అయింది. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్కారం గారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు కొద్దిగా అయినా నిర్మోహమాటం ఉన్నవాళ్ళు, ఎక్కువ ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో అందుకని మీతో మాట్లాడాలంటే రోజుల తరపుడు మాట్లాడచ్చు, ఎన్నో అంశాలు మాట్లాడచ్చు. బట్ అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక అంశం మీద ఒకసారి చొప్పున మాట్లాడాలి, ఒక సిరీస్ లాగానే నా ఆలోచన. సో ఈసారి ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, ఈ మధ్యనే మీరు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, హిట్లు, చిన్నవి పెద్దవి అన్ని రకరకాలు చూసేశారు. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు వచ్చిన ఏంటి జ్ఞానోదయం, ఈ అప్పటికి ఇప్పటికీ సినిమా తీయడంలో కానీ, సినిమా మార్కెట్ చేయడంలో కానీ, పబ్లిసిటీ చేయడంలో కానీ, తర్వాత దానికి ఏమన్నా 4 రూపాయలు వస్తే వెనక్కి తెచ్చుకోవడంలో కానీ, వీటి మీద అసలు ఏంటి? అయినా మీరు ఇండస్ట్రీని వదలా, అంతే కదా? సినిమా తీయటంలో పెద్దగా తేడా రాలేదు సార్. సినిమా చాలా ఈజీగానే తీసాం. టెక్నికల్గా మారిందంతే. టెక్నికల్గా మారినాయి అంటే అవన్నీ కూడా మార్పులు ఉంటే మార్పులతో పాటు అప్డేట్ అయితే చాలా ఈజీ. సినిమా తీయటం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ సినిమా తీయటానికి మేజర్గా మనం అప్డేట్ అవ్వాల్సింది ఏంటంటే మార్కెటింగ్లో. మిగిలినవన్నీ రొటీనే. ఎందుకంటే నాకు నచ్చిన కథ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన కథ నాకు పోవచ్చు. డబ్బు నాది కాబట్టి నా ఇష్టం వచ్చిన కథ నేను తీస్తాను. జనం డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు, లేకపోతే మానేస్తారు. సో కథ, మేకింగ్ అన్నీ అంతకుముందు మేము ఆ కెమెరాలతో చేసేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ కెమెరాలతో చేస్తున్నారు. అంతకుముందు మూవీ అలా మీద చేసేవాళ్ళం, ఇప్పుడు దీని మీద చేస్తున్నాం. సో ఇవన్నీ ఆ మార్పు టెక్నికల్ మార్పులే తప్ప వేరే మార్పులు ఏం లేవు. దట్ ఈస్ ఈజీ ఇదనమాట, ఈజీ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు అన్నిటికంటే హయ్యెస్ట్ ఇంపాసిబుల్ టాస్క్, నాకు అర్థం కాని టాస్క్ ఏంటంటే, సినిమా రిలీజ్ ముందు కానీ రిలీజ్ అయినాక కానీ ప్రమోషన్ ఏంటి, ప్రమోషన్ అంటే ఏంటి, ప్రమోషన్ ఏంటి, ఈ రెండు అర్థం కాలేదండి. నా ప్రమోషన్ అంటే పూర్వకాలం ఏంటంటే, మాకు మా మొదట్లోనే సినిమాలు తీసేటప్పుడు, మా నాన్నగారు వాళ్ళు తీసేటప్పుడు కూడా పేపర్లో వేస్తే చాలు, అంతకంటే వేరే మార్గాంతరం లేదు ఆ రోజుల్లో. 2 sheets, 1 sheet, 6 యాడే. అప్పట్లో పేపర్లో పబ్లిసిటీ ఈనాడు వచ్చేదాకా సినిమా కాలంలో లేవండి. అప్పట్లో సినిమా న్యూస్లు వేసేవారు. విజయ చిత్ర వచ్చింది, తర్వాత జ్యోతిచిత్ర. అంతకుముందు కాలంలో కాగడాలు వేరే ఉండి. కాగడా చదివారా? కాగడా చదివించాం బాగా చిన్నప్పుడు అండి. కాగడా నేను ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు కాగడా పెద్దగా లేదండి. కాగడా లేదు, బట్ కాగడా ఉందంటే అప్పుడప్పుడు వస్తుండేది, అయిపోయింది. అంటే మీ స్టూడెంట్ డేస్లో ఉండేది? మా స్టూడెంట్ డేస్లో ఉండేది. సో ఆ తర్వాత విజయ చిత్ర వచ్చిన కాడి నుంచి మంచి ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండేది, న్యూస్ కూడా ఉండేది. అంటే విజయ చిత్ర ఒక గౌరవప్రదమైన ఉండేది. ప్రింట్ కూడా చాలా బాగుండేది. చందమామ పేపరే కదా? అవును. దాంతోపాటు ఇంకో పత్రిక కూడా ఏదో ఉండేది, సినిమా చిత్ర వాళ్ళది కాదు, సినిమా ఇండస్ట్రీ మీద ఉండేవి కదా. మన శ్రీధర్ గారు ఒకటి పెట్టారు, చిత్రజ్యోతి. జ్యోతిచిత్రం ఉండేది. జ్యోతిచిత్ర కాకుండా శ్రీధర్ గారు వాళ్ళు పెట్టారు, చలనచిత్ర సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. అసలు ఫస్ట్ జీవీజీది ఉండేది. సో అట్లా రకరకాలుగా ఉండేవి. తర్వాత కొంతకాలం అందులో సినిమా కాలం తక్కువ వేసేవారు. తర్వాత సినిమాకి ఒక కాలం అంటూ పెట్టింది ఈనాడు స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే దానికి మిమ్మల్ని బ్రేక్ ఇస్తున్నాను. యాక్చువల్గా 90s దాకా సినిమాకు ఒక పేజీ పెట్టాలని ఐడియా లేదు. అవును, యాక్చువల్గా ఈనాడు చేసేవారు అప్పుడప్పుడు. బట్ ఈనాడు చేయడానికన్నా ముందు ఈ ప్రయోగం వైజాగ్లో జరిగింది. విశాఖపట్నంలో కోడి రామకృష్ణ గారు కంటిన్యూగా షూటింగ్లు చేసేవారు. ఆయన ఆ రోజుల్లోనే క్యారవాన్లో క్యారవాన్ పెట్టుకుని ఆయన ఎక్కువ షూటింగ్లు కోడి రామకృష్ణ గారు వైజాగ్లో చేస్తుండేవారు. ఆ టైంలోనే రాజేంద్ర ప్రసాద్ ఎక్కువ అక్కడ ఉంటుండేవాడు. ఇలాగా చూస్తుంటే నేను వైజాగ్లో జర్నలిస్ట్గా పనిచేస్తుండేవాడిని, జస్ట్ మామూలు పొలిటికల్ జర్నలిస్ట్గా. నాకు సినిమా ఇంట్రెస్ట్తో సినిమా న్యూస్లు కూడా పట్టుకొస్తుంటే ఓ రోజు నా ఎడిటర్ పిలిచి అడిగాను, మంగు రాజగోపాల్ అని, ఏంటి డైలీ సినిమా న్యూస్లు ఉంటాయా అన్నాడు. సార్ ఇప్పుడు ఇక్కడ షూటింగ్లు ఎక్కువ అవుతున్నాయి సార్ అంటే, డైలీ ఇవ్వగలవా నువ్వు ఒకటి అన్నాడు.
ఇవ్వగదు సార్, ఎందుకంటే ఒక సినిమా నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, 2-3 యాక్టర్లు, టెక్నీషియన్స్ వస్తారు. రోజు ఒకళ్ళతో మాట్లాడినా ఒక్క సినిమా షూటింగ్ ఉంటే 7-8 రోజులు లాగేయచ్చు అన్న. నువ్వు అలా చేస్తానంటే నేను డైలీ సినిమా కోసం స్టార్ట్ చేస్తాను. చేస్తాను సార్ అన్న. అప్పుడు ఆయన స్టార్ట్ చేసిన కాలం పేరు రీల్ న్యూస్. ఏ పత్రిక అది? ఆంధ్రభూమి. భూమి. ఆంధ్రభూమిలో రీల్ న్యూస్ అనే కాలం డైలీ ఒక ఫుల్ పేజీ. అప్పుడు ఆ మధ్య ఇప్పుడు కోవిడ్ ముందు చిన్న పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఆపేసి మేము పెట్టారు. ఆ చిన్న పేపర్లో ఫుల్ పేజీ రీల్ న్యూస్ అని అది స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన ఒక ఏడాదికి తర్వాత అప్పటికి ఇంకా ఈనాడులో ఈ ఫుల్ పేజీలు ఏవి రాలా. ఏవి ఈ వసుంధరని, ఈ తరం అని, ఇవన్నీ. అప్పటికే ఆంధ్రభూమిలో మహిళా పేజీ, సాహిత్యం పేజీ, ఈ సినిమా పేజీ, సంగీతం పేజీ, ఇవన్నీ ఆంధ్రభూమిలో స్టార్ట్ చేసాం. సో అప్పుడు ఇది చూసిన తర్వాత ఆయన ఒకేసారి మొత్తం పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసి రామోజీరావు గారు మొత్తం మహిళా పేజీ, పిల్లల పేజీ, సినిమా పేజీ, డైలీ సినిమా, ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా సినిమా పేజీ డైలీకి ఆద్యుడు అయింది మంగు రాజగోపాల్, వైజాగ్, ఆంధ్రభూమి. దాన్ని రిపోర్ట్ చేసింది నేను. కంటిన్యూ చేశారు. సో అట్లా ఆ పత్రికలు వచ్చిన కాడి నుంచి పత్రికల మీద ఆధారపడితే ప్రమోషన్ ఉండేది. అంటే అప్పుడు షూటింగులు మొదల్లో నుంచి మొదలుపెట్టేవాడు. సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి మీడియాని అలో చేసి మీడియా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మనం సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాం. ఈ తరుణంలో శివ సినిమాకి వచ్చేటప్పటికి అసలు మీడియాకి ఏమీ ఇవ్వకూడదు, కాగితం మొక్క కూడా ఉప్పందించకుండా సినిమా తీయాలనేది రామ్ గోపాలవరం కనిపెడితే ఆ సినిమా విపరీతంగా ఆడేసింది. సో దాంతో ఒక రకమైన ప్రొడ్యూసర్లంతా ఈ కొత్త తరం కొత్త సిస్టమ్ మొదలెడితే క్రేజ్ ఉంటుంది కదా, సినిమా మొదలెడితే మనం చెప్పకుండా రిలీజ్ చేస్తే థ్రిల్ ఉంటుంది. శివ ఆడింది మనకు ఆడుతుంది, అది ఒక జనరేషన్ అది కూడా మొదలెట్టారు, ఆ కొత్త జనరేషన్. సో ఇట్లా మారుతూ వచ్చినాక తర్వాత టీవీలు వచ్చినాక టీవీల మీద పడ్డాం. రేడియో వచ్చింది, ముందు టీవీలు వచ్చినాయి, రేడియోలు కూడా ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. టీవీలో ఒక అరగంట సినిమా చిత్రజ్యోతి అనేది వేసేవారు దూరదర్శన్లో. దాంట్లో యాడ్లు వేసేవాళ్ళం, పాటలు వేసేవాళ్ళం. బయోస్కోప్ అని ఒకటి జెమినీలో తర్వాత ఈ టీవీలు వచ్చింది. టీవీ రాకముందు ఓన్లీ ఇదే కదా, దూరదర్శన్లో అరగంట చిత్రజ్యోతిలో యాడ్లు వేసేవాళ్ళం. అది చాలా రీచ్ వచ్చేది. చిత్రలహరి కదా, చిత్రలహరి ఏదో అది అయిపోయినాక ఈ టీవీ జెమినీ టీవీ ముందు వచ్చింది, ఈ టీవీ తర్వాత వచ్చింది. వీటిలో సినిమా వాళ్ళు కూడా ఒక గంట పెట్టారు. సో దాంట్లో పడతాం మొదలెట్టాం. సో వాటిలో ప్రమోషన్ అయిపోయినాక అక్కడి నుంచి న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలని అవి మొదలెట్టారు. ఇవన్నీ ఈ ముందు జెమినీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈటీవీ వాళ్ళు కూడా చేసేవారు. సో ఇట్లా ప్రమోషన్స్ పెరుగుతూ వస్తూ ఉంటే ఓ సినిమా ఒక స్టేజ్కి వచ్చింది. ఈ కరోనా తర్వాత టోటల్గా అంటే కరోనా వచ్చిన తరుణంలో సోషల్ మీడియా అప్పటికే వచ్చేసింది, కానీ కరోనా వచ్చిన కాడి నుంచి సోషల్ మీడియా డామినేట్ చేసింది. ప్రింట్ మీడియాని కానీ ఈ మీడియాని విజువల్ మీడియాని కానీ డామినేట్ చేసి ఈ మీడియా వచ్చేసింది. ఈ మీడియా వచ్చిన తర్వాత సినిమా ప్రమోషన్స్ కూడా మారిపోయినాయి. సినిమా ప్రమోషన్ మీద నుంచే మార్కెటింగ్ వెళ్తాను. ప్రమోషన్ సరిగ్గా చేయగలిగితే వెళ్తుంది. ఇవాళ ఎట్టా ఉందంటే సినిమా తీయాలంటే సినిమా కథ ఆలోచించడం, ఆర్టిస్టులు ఆలోచించడం, రిలీజ్ చేయటం అవన్నీ చాలా ఈజీ అయిన విషయాలు. కానీ నువ్వు ఫస్ట్ ఇన్సర్షన్, అది విజువల్ అంటావు, గ్లింప్స్ అంటావో, లేకపోతే ఫస్ట్ లుక్ అంటావో, లేకపోతే టైటిల్ రిలీజ్ అంటారు, ఏం పేరైనా 100 పేర్లు వచ్చినాయి ఈ మధ్య, జంజీ పేర్లు. ఏ పేరులో చేసినా కానీ అక్కడ నువ్వు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలిగితే నీ సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, లేకపోతే ఓపెనింగ్ రాదు, నో షో పడుతుంది. సో అదేంటి, అది నాకు ఇంతగా అర్థం కాలేదు, ఎట్లా వస్తుంది అంటే మన లెక్కలో మనకి 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అవరి బ్రహ్మాండం ఉంది, మనం చేసామని మనం అనుకుంటాం. వాళ్ళు అనుకోవాలి కదా, అనుకోవాల్సింది వాళ్ళు, మనం కాదు. సో దీంతో ఏమైపోయింది, మనకు 250 సినిమాలు రిలీజ్ అవుతాయంటే దగ్గర 150 సినిమాలు నో షోలు పడుతున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలామంది థియేటర్లు ఇవ్వట్లేదు అది ఇది అంటారు. రిలీజ్ చేస్తున్న సినిమాల్లో 150 సినిమాలకు నో షోలే పడుతున్నాయి, ఇంక్లూడింగ్ మై ఫిలిం. మనం మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మీతో పాటు ఇంకొక 3-4 సినిమాలు వచ్చాయి. ఆ రోజు 1 లేకపోతే 2 సినిమాలకు మాత్రమే షోలు పడ్డాయి. అవును, మిగతా సినిమాలు చాలా సినిమాలకి షోలు పడలేదు. మరి ఆ సినిమా మేము రిలీజ్ చేసే రోజుకి మా ధైర్యం ఏంటంటే అంతకుముందు 2-3 నెలల నుంచి చిన్న సినిమాలు చాలా సినిమాలకి డబ్బులు వచ్చినాయి, ఎంతో కొంత.
రూపాయో ₹10 పావాలనంటే థియేటర్కి జనం వస్తున్నారు అనే నమ్మకంతో నేను కానీ మీరు చెప్తున్న 2-3 సినిమాలు కానీ రిలీజ్ చేసాం. అన్ఫార్చునేట్గా నో షోస్ పడ్డాయి మా సినిమాలకి. వాళ్ళ సినిమాలకి ఎన్ని పడ్డాయో నాకు తెలియదు, నా సినిమాకి చాలా నో షోస్ పడ్డాయి. సో నాకు ఆశ్చర్యం వేసింది, అసలు నో షో పడతాం ఏంటి, నోన్ ఆర్టిస్టులు ఎంతో కొంత 10, 20, 30 ఎన్నో టికెట్లు తెగాలి ఇన్ని థియేటర్లు. నేను కొన్ని వేల థియేటర్లు వేసి ఉంటే సరే పంచుకుపోయాం కుదరదు అనుకోవచ్చు, చాలా తక్కువ థియేటర్లు వేసాం. వేస్తే కూడా నో షోలు పడతాయంటే అంటే విత్ ఎక్స్పీరియన్స్ నేను రెగ్యులర్ ఒక వారం ముందు ట్రైలర్ రిలీజ్ చేశాను. లెనిన్ సినిమాతో పాటు ట్రైలర్ రిలీజ్ చేశాను. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ యూట్యూబ్లో పెడితే 1 మిలియన్ వెళ్ళింది ఫస్ట్ 2-3 డేస్లోనే. అంటే దానికి ఒక క్రేజ్ ట్రెండింగ్లోకి వెళ్ళింది నేనేమి చేయకుండా. అంటే ఇప్పుడు ట్రెండింగ్లు కూడా కొంటున్నారు కదా, అది మనం కొనకుండానే ట్రెండింగ్. తెలుసా, దాని మీద అవగాహన ఉందా? అది చేసుకున్నాం, ఇవన్నీ నేర్చుకుంటున్నా ఇప్పుడే. సినిమా ఆస్తి పోయింది కదా, సొమ్ము పోయినాక నేర్చుకోవాలి కదా కొన్ని. కాస్ట్లీ ట్రెండింగ్లు కొంటున్నారు అని ఐడియా ఉందా? బేసిక్ ఉందండి, తెలిసి రేట్ ఎంతో కూడా ఐడియా ఉందా? అన్నీ వచ్చినాయండి. ఎంత ఉంటుందండి 1 మిలియన్ కొనడానికి? 1,80,000 అన్నారు. అంటే మీరు కొనే మిలియన్లు బట్టి అది తగ్గుతుంటుంది కదా? అది తగ్గుతుంది, ఏది తగ్గుతుంది మళ్ళీ. అది ప్రపంచం అంతా కలిపితే ఒక రేటు, ఆంధ్ర అయితే ఒక రేటు, తెలంగాణ అయితే ఒక రేటు, 2 కలిపి ఒక రేటు, మళ్ళీ కర్ణాటక కలిపితే ఇంకో రేటు, ఇట్లా రకరకాలుగా. మీరు 1 మిలియన్ కొట్టించాలంటే ఎక్కువ రేటు. అవును, మీరు 10 మిలియన్ టార్గెట్ పెట్టుంటే కనుక ఇంక తక్కువ రేటు తగ్గుతుంది. ఇట్లా రకరకాలుగా రేట్లు చెప్పారు. సో విచ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నేను పెద్ద నెంబర్లు గుర్తులేవు నాకు, బట్ రేట్లు ఉన్నాయి అనేది తెలిసింది, రైట్గా తెలుసుకున్నాం. బట్ ఇదంతా కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. అప్పటికి నా సొమ్మంతా పోయింది ఇక్కడ, పోయినాక ఇవన్నీ తెలుసుకున్నాం. సో బట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటేనండి, అది నిజమా అబద్ధమా నాకు ఇంకా అర్థం కాల. ఎందుకంటే మిలియన్లు వ్యూస్ వచ్చిన సినిమాలు కూడా ప్రాబ్లీ నో షో పడకపోయినా రూపాయి రావట్లా. అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలియదని కాదు, మీకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్సు, తెల్లారు లేచి ఇండస్ట్రీని మీరేం ఇండస్ట్రీకి దూరంగా లేరు, ఇండస్ట్రీలో ఉంటూ మిగతా వాళ్ళలాగా సినిమా తీయని టైంలో కూడా ఏదో నా పని నేను చేసుకుంటాను కాకుండా మీరు ఇండస్ట్రీని పరిశీలిస్తూ ఉంటారు. ఆ సంగతి నాకు తెలుసు. ఫ్రీ ఎంటర్టైన్మెంట్కి పెయిడ్ ఎంటర్టైన్మెంట్కి తేడా ఉంది కదా. మీకు యూట్యూబ్ అన్నది కానీ ఇన్స్టాగ్రామ్ అన్నది కానీ వాళ్ళకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కదా. అవును. సో అక్కడ మిలియన్ వ్యూస్ వస్తాయా లేకపోతే 10 మిలియన్ వ్యూస్ వస్తాయా అన్నది ఫ్రీ ఎంటర్టైన్మెంట్. మీ ట్రైలర్ వాడు హోమ్ పేజీలో తీసుకురాగలిగితే చాలు. బేసిక్ వ్యూస్ తీసుకొచ్చి ఒక 50,000 వ్యూస్, 1,00,000 వ్యూస్, 10 లక్షల వ్యూస్ తీసుకొచ్చి హోమ్ పేజీలో తీసుకెళ్తే ఇంకా అక్కడి నుంచి ఇంకా అది వెళ్ళిపోతుంది ఫ్రీ ఎంటర్టైన్మెంట్. బట్ టికెట్ అన్నది మీరు డబ్బులు ఇచ్చి వాడు రావాలి కదా థియేటర్కి. సో ఈ రెండింటికి తేడా గమనించాలి కదా ముందు. ఇది గమనించడం అంటేనండి, ఫ్రీగా అయినా కానీ నీకు ఎంతో కొంత అట్రాక్షన్ లేకపోతే నువ్వు చూడవు కదా. నా పాయింట్ కదా, జనరల్ ఎవరైనా అనుకునేది అదే కదా. ఎందుకు దాన్ని వైరల్ చేద్దాం అనుకుంటాం, ఎందుకు దాన్ని ఎక్స్ట్రా 10 మిలియన్ కావాలి, 100 మిలియన్ కావాలనుకుంటాం. 100 మిలియన్ అయినాక నాకు ఓపెనింగ్ వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. అయినా కానీ ఓపెనింగ్ రాని పరిస్థితి వస్తే ఏంటిది. సో ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. రైట్ మీరు చెప్పినందుకు అది ఫ్రీ కాబట్టి అందులో చూస్తున్నారు, ఇందులోకి రావట్లేదు అనేది కూడా నిజమే ఒక రకంగా. కానీ అక్కడ వైరల్ అయిన ఇక్కడ సెన్సేషనల్ హిట్లు అవుతున్నాయి కూడా ఉంటున్నాయి మళ్ళీ. అది రెండు ఉంటాయి. అది నేను ఇందాక చెప్పినట్టు సినిమా మీద ఇంప్రెషన్ పడతాం వేరు, సినిమా మీరు చెప్పినట్టు ఇది కంటెంట్ చూడడం వేరు. ఫ్రీగా వచ్చింది కంటెంట్ పర్లేదు లేదు అని చూడటం సింపుల్. ఇక్కడ మీ మాటకు అడ్డొస్తున్నాను. ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఏంటంటే కాలేజీలకు వెళ్ళడం చూసుకోరు. చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా సరే హీరో హీరోయిన్ టీము కాలేజీలకు వెళ్తారు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో 1000, 2000, 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ముందు వీళ్ళు మాట్లాడతారు, డ్యాన్సులు చేస్తారు, పాడతారు, అంటారు. విపరీతంగా కేకలు అరుస్తారు, చేస్తారు. సో వాళ్ళలో ఎంతమంది టికెట్ కొని మన్నాడు ఇదే సినిమాకి మార్నింగ్ షోకి వస్తున్నా అన్నది క్వశ్చన్. కొన్ని సినిమాలు ఇలాగ విపరీతంగా కాలేజీలు అంటే తిరిగిన సినిమాలు ఓపెనింగ్ తగిన సినిమాలు ఉన్నాయి. నాకే ఉందండి. 2014లోనే ప్రతిఘటన ఒక సినిమా తీసా. చార్మిన్ తీసుకుని అన్ని కాలేజీలు తిరిగా, ప్రపంచం అంతా తిరిగాను. ఓపెనింగ్ రాలా. అదే మరి ఓపెనింగ్ రాలా. అప్పుడే నో షో పడింది ఒక విజయవాడ నుంచి. అంటే అప్పట్లో ఇక్కడ కూడా అది కూడా వాళ్ళకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు కాలేజీలో యూత్ వస్తారు అనుకున్నాం. యూత్కి ఇది వెళ్తే అవుతుందంటే వెళ్తే కూడా రావట్లా. అంటే మనం అనుకుంటున్నాం ఇది ప్రమోషన్ అనుకుంటున్నాం. ఇది ప్రమోషన్ కాదు. బేసిక్గా ఫైనల్గా ఏంటంటేనంటే మనం ఒక కంటెంట్ మీద ఉండాలి. కంటెంట్
ఆడియన్కి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి, ఈ కంటెంట్లో ఏదో ఉంటుంది. పేర్లు ఉన్న సినిమాలు వదిలేసేయండి, పేర్లు ఉన్న సినిమాలకి పేర్ల మీద వెళ్ళిపోతాయి. పేర్లు లేని సినిమాలకి కంటెంట్ వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలి, అమ్మో ఇదేదో ఉంది అనే ఫీలింగ్ కల్పించాలి. వ్యూవర్షిప్ కాదు కావాల్సింది. మీరు 10 మందే చూడండి, 10 మంది చూసిన కంటెంట్లో గొప్పతనం ఉందంటే ఆటోమేటిక్గా అది వైరల్ అవుతుంది. జనరిక్గా వైరల్ అయ్యేది మీకు డెఫినెట్గా ఓపెనింగ్ వస్తానికి అవకాశం ఉంటుంది. మనం క్రియేట్ చేసిన వైరల్స్ మళ్ళీ అదృష్టం, అది చేయటం అవసరం, అది కూడా అవసరమే చేయాలి. వాళ్ళున్న పరిస్థితిలో ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టి పెంచుకుంటా పోవాలి. ఎన్ని కోట్లైనా మనం ఖర్చు పెట్టి ఆడియన్స్ని తీసుకొస్తానికి మనం ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా ఇండస్ట్రీ ఒక భ్రమలో ముందుకెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుందా? భ్రమ అంటే భ్రమ కాదండి, డబ్బులు పెట్టినాక భయం ఉంటుంది కదండి. సినిమా అంటే కాలేజీకి వెళ్ళాము, ఎంతమంది జనాలు వచ్చారు, ఈవెంట్ చేసాం, వైజాగ్ ఈవెంట్ చేసాం, విజయవాడలో చేసాం, కర్నూలులో చేసాం, వరంగల్లో చేసాం, ఇక్కడ చేసాం, ఇంతమంది జనాలు వచ్చారు, ఇన్ని పోస్టులు పడ్డాయి, ఇన్ని ట్వీట్లు పడ్డాయి, ఇన్ని వార్తలు రాశారు, ఇన్ని రీల్స్ జరిగాయి. ఇప్పుడు ఈ మధ్యన రీల్స్ కూడా ఎక్కడున్నారు కదా, 1 మిలియన్ రీల్స్ చేశారా, 1 లక్ష రీల్స్ చేశారా, 5 లక్షల రీల్స్ ఇది చేశారు. సో ఇదంతా కలిపి సినిమా బడ్జ్ వచ్చింది. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మీరు అన్నట్టు టికెట్లు తెగాయా నోషో పెట్టిన దగ్గర బ్రేక్ అవుతుంది, అక్కడ వస్తుంది. అయితే ఇంతకీ పబ్లిసిటీ మీద ఎక్కడ మీకు ఏం అవగాహన వచ్చిందంటారు? నాకేం రాదు కూడా. ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తే ఏది నిజం కాదు, ఏది అబద్ధం కాదు. లాజికల్గా ఆలోచిస్తే అది చేసే ముందు దాని మీద ఆధారపడతాం, ఎంతవరకు ఉంటాం, మన కంటెంట్ మీద కూడా అంతే ఆధారపడాలి. రెండు ఉండాలి. కంటెంట్ లేకుండా అంటే నా కంటెంట్ బ్యాడ్ కంటెంట్ అంటే నా కంటెంట్ మంచి కంటెంటే, బట్ ఆ కంటెంట్లో నా దగ్గర మంచి కంటెంట్ ఉందనేది నేను రీచ్ చేయగలగాలి. నా కంటెంట్ బాగుందని చూపిస్తాం వేరును, కంటెంట్ బాగుంటుంది నేను వెళ్ళి చూడాలి అనిపించడం వేరు. ఇప్పుడు ట్రైలర్ చూడగానే ట్రైలర్ బాగుంది అనుకోవటం కాదు, ఇది నేను చూసి తీరాలనుకోవాలి, అది కావాలి. ట్రైలర్ బాగుంది అనుకుంటే వదలటం కాదు. ఇప్పుడు ఏంటంటే మనం అద్భుతాన్ని సృష్టించాలి అని ప్రయత్నం చేయాలి. ఇది ఓకే. అంతకుముందు యావరేజ్ సినిమా ఉండేది మనకి, కాబట్టి మేము సినిమాలు తీసే రోజుల్లో మాకు ఎంతో కొంత వచ్చేది. 10 లక్షలకు సినిమా తీస్తే 7 లక్షలు 9 లక్షలు వచ్చి 1 లక్ష రూపాయలు 50,000 పోతూ ఉండేది, పెద్ద ఇష్యూ ఉండేది కాదు. ఇవాళ అట్ట కాదు, 10 లక్షలు పోతుంది అంటే ఇవాళ కోట్లలో వెళ్తుంది, ఆ కోటి పోతుంది మొత్తం. ఇంతకుముందులాగా మనకు 5-10 వస్తుందని రూలే లేదు ఇప్పుడు. సో కంపల్సరీగా వాళ్ళు చూసే కంటెంట్ కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే మన మీద నమ్మకం కలిగించుకోవాలి, ముందు నుంచి నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. ఈ భరద్వాజ్ అనేవాడు అద్భుతమైన కంటెంట్ ఇస్తాడు, వీడు దేవుడు, వీడు సృష్టికర్త, వీడు సినిమా చూడకపోతే నేను చచ్చిపోతానన్న ఫీలింగ్ కల్పించుకోవాలి. నన్ను సెల్ఫ్ ప్రమోషన్ అన్న చేసుకోగలగాలి. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నా సినిమా చూస్తారు, సినిమా కంటెంట్ని సరిగ్గా ప్రమోట్ చేసినా సినిమా చూస్తారు. అంటే అంతేగాని జనరల్గా ప్రమోట్ చేస్తే జనాలు ప్రమోషన్ నమ్ముతున్నారంటారు. అయితే 100% నమ్ముతున్నారు. నమ్మకపోతే మీ పెద్ద సినిమాలు ఎట్లా వస్తాయి? అవి చూస్తున్నారు కదండి, అభిమానం ఉండొచ్చు ఏదన్నా కూడా. సార్ పెద్ద సినిమాకి ప్రమోషన్ చేయకపోయినా జనాలు వస్తారు కదా, వస్తారు. మహేష్ బాబు గారు వారణాసి పబ్లిసిటీ కావాలా? చేస్తున్నారు, 3 ఏళ్ళ నుంచి చంపుతేస్తున్నారు కదా, విరగదీస్తున్నారు కదా. అంటే పబ్లిసిటీ అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్న ఈ ట్రంప్లెటెడ్ మోడ్. సార్ ఇప్పుడు రాజమౌళి గారికి బ్రాండ్ ఉందండి, అది ఆయనకి ఆటోమేటిక్ ఏం చెయ్యిపోయినా వస్తారు. అది మహేష్ బాబుకి ఒక బ్రాండ్ ఉందండి, ఎవరు ఏం చెయ్యిపోయినా వస్తారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ ఏదన్నా కానీ అర్థం చేసుకోవాల్సింది, రాజమౌళి గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. అతను మొదలుపెట్టి 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి తను ఇంకా ప్రమోట్ చేస్తానే ఉన్నాడు, దాన్ని బతికిస్తానే ఉన్నాడు. అసలు ఆయన అక్కర్లా, నేను శివాకి చెప్పినట్టు ఆయన నోరు మూసుకుని కూర్చుని అసలు ఏమి చేయకపోయినా మీడియా బయట మీడియా చచ్చినట్టు అది వేసుకుంటూ కూర్చుంటారు. మనం వద్దన్నా వేస్తారు, బట్ వాళ్ళు లీక్ చేస్తున్నారు, ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళు లేకపోయినా వస్తుంది. ఆ సినిమాకి ఏం అక్కర్లా, కానీ ఈజ్ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నాడు. అది కావాలి ఇవాళ ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, సినిమానికి కానీ. రాజమౌళి గారిని చూసి మనం కళ్ళు తెరిచి అంత టాప్ మ్యాన్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది.
మనం అది కాకుండా నా పేరు నేను చూసేస్తారు నన్ను ఎందుకు చూడరు అని నేను అనుకుంటుంటే ఇవాళ అనిల్ రావిపూడి అదే ప్రయత్నంలో ఉంటున్నాడు. ఇప్పుడు మొదటి రోజు నుంచి అతను క్రియేట్ చేస్తున్నాడు దాని మీద. యాక్చువల్గా ఆ విషయంలో టార్చ్ బేరరే. సో అట్లా సినిమాని ప్రేమించడం, సినిమా అంటే వాళ్ళకి సినిమా మీదే ఉంటున్నారు. రాజమౌళి గారు కానీ అనిల్ రావిపూడి మళ్ళీ ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక ప్యాటర్న్ తీసుకొచ్చారండి. సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి వరప్రసాద్ దగ్గర నుంచి చేశారు. తర్వాత అదే ప్యాటర్న్ పట్టుకుని అదే టైలర్ మేడ్ ఫార్ములాని పట్టుకుని కొన్ని సినిమాలు ట్రై చేశారు. డిజాస్టర్ లేని సినిమాలు అలాగా కొన్ని. అంటే మీరు అన్నట్టు కంటెంట్ బాగాలేదు, డిజాస్టర్ అయింది. పబ్లిసిటీ చేస్తే వాళ్ళు మాత్రం ఏమవుతుందంటే పబ్లిసిటీ సరిపోదు కదా, రావిపూడి పబ్లిసిటీతో పాటు కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి హిట్ అయ్యి ఇక్కడ గమ్మత్ ఏంటంటే సేమ్ రావిపూడి ఫార్ములాతో పబ్లిసిటీ చేసినా కూడా ఓపెనింగ్ రావలేదు. డిజాస్టర్ అవడం డే 2 పరిస్థితి, డే 1 పరిస్థితి ఓపెనింగ్ రాలే. అది ఎలా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ కాంబినేషనే కాదండి. అనిల్ రావిపూడి ఈ కొత్త ప్రమోషన్స్ మొదలెట్టిన లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి అండి, అంతకుముందు చేయలేదండి. అంతకుముందు అతను హీ వాజ్ ఎ నార్మల్ మ్యాన్. అతను సక్సెస్ వచ్చినాక అతను ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఇందాక రాజమౌళి గారిని ఎగ్జాంపుల్ తీసుకోమంది. అందుకే ఈజ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద భారతదేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన అసలు ఏమీ చెయ్యక్కర్లా. నేను సినిమా తీస్తున్నాను, రేపు రిలీజ్ చేస్తున్నానంటే చచ్చినట్టు అందరూ వెళ్ళి చూస్తారు. అది ఎవరిని పెట్టి తీస్తున్నాడని కూడా అడగరు. కానీ హీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ ఆర్టిస్ట్, చూసింగ్ మేకింగ్ సబ్జెక్ట్ అండ్ దాని ప్రమోషన్ కూడా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి కూడా ఇవాళ అనిల్ రావిపూడి సినిమా తీస్తున్నాడంటే ఏదైనా చూస్తారు. కానీ అతను మొదటి రోజు నుంచి బజ్ క్రియేట్ చేయాలని అతను అష్ట కష్టాలు పడుతున్నాడు. అంటే మీరు చెప్పిందంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తే నమ్ముతారు. అది నమ్ముతారు. అదే మాట వేరే వాళ్ళు నమ్ముతారు, కానీ రిలీజ్ అయినాక మళ్ళీ రిజల్ట్ ఒక అందరికీ ఉంటుంది, ఎవరికైనా ఒకటి రిజల్ట్. ఇది అదే సక్సెస్ఫుల్ పర్సన్ కాని పర్సన్ చెప్పినా సరే నమ్మి డే 1 రారు, నమ్మరు. అప్పుడు కంటెంట్ మాట్లాడాలి, మళ్ళీ అప్పుడు కంటెంట్ మాట్లాడాలి. మీరు ఇందాక చెప్పారే వీళ్ళు కూడా చేశారండి అని. ఆ చేసిన వాళ్ళు చూపించిన కంటెంట్ వాళ్ళకి ఎక్కి ఉండాలి. అనిల్ రావిపూడి గారు కానీ మన రాజమౌళి గారు కానీ వాళ్ళ సక్సెస్లో వాళ్ళు చేసేది మనకు అందంగా కనపడుతుందండి. ఇప్పుడు సరదాగా చేస్తున్నా అందంగా కనపడుతుంది. బట్ నేను అది చేశాను అనుకోండి ఎకిలికి కనపడుతూ ఉంటుంది. బట్ నా కంటెంట్ నేను చెప్పిన విషయం బాగుంటే నా బాగానే ఉంటుంది. లేకపోతే నేను రాజమౌళి గారినో లేకపోతే అనిల్ రావిపూడినో కాపీ కొడుతున్నట్టే ఉంటుంది. అదే కదా, కాపీ కొడితే వర్కౌట్ అవ్వదండి. తెలిసిపోతుంది కదా కాపీ కొడితే వర్కౌట్ అవ్వదండి. సో మనం చేయాల్సింది ఏదో కొత్తగా చేయటానికి ప్రయత్నం చేయాలి. సో కంటెంట్లో క్వాలిటీ ఉండాలి, పబ్లిసిటీ ఖచ్చితంగా మీదంటూ డిఫరెంట్ పబ్లిసిటీ ఏదో ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు. సో మీరు మార్కెటింగ్ మీద ఇందాక మాట్లాడారు. సో మార్కెటింగ్లో మీరు అనేది మార్కెటింగ్ థియేటర్ మార్కెటింగ్, నాన్ థియేటర్ మార్కెటింగ్, దాని మీద అన్ని కష్టమేనండి కదా. వాటి మీద అవగాహన వచ్చిందా? ఆ రెండింటి మీద అవగాహన ఏం లేదండి. కంటెంట్ ఉంటే అన్ని అవగాహనే, కంటెంట్ లేకపోతే ఏది అవగాహన లేదు. ఇప్పుడు అయితే నాకు నచ్చిన కంటెంట్ అవతల వాళ్ళకి నచ్చుతుందా? ఈ అవగాహన అంటే డెఫినెట్గా వచ్చిందండి. నేను నమ్ముతాను. మనం సినిమా ఎవరి కోసం తీస్తున్నాం అనేది మనకు తెలియట్లేదండి. వాళ్ళ మనం ఇంతకుముందు నేను చెప్పిన గతం ఒక బిఫోర్ కరోనా ఆల్మోస్ట్, లేకపోతే ఇంకో 5 ఏళ్ళ వెనక్కి వెళ్తే వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ అండి. ఇవాళ మన ఆడియన్స్ కోసం తీయట్లేదండి, అమ్ముతానికి తీస్తున్నామండి. నా సినిమా ఇవాళ ఓటీటీ ఎంత కొంటారు, తమిళ డబ్బింగ్ ఎంత కొంటారు, ఏదో ఇంకోటి ఏదో ఎంత కొంటారు, ఓటీటీ శాటిలైట్ ఎంత కొంటారు. సో ఇదంతా కలిపితే నాకు ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అని థియేటర్ అని అసలు ఈ ప్రేక్షకులను అసలు తీసేస్తున్నాం లెక్కలోంచి. ప్రేక్షకుల కోసం సినిమా తీయట్లేదు. మీరు అన్నది కరెక్టే, కానీ అది ఒక 1 ఏడాది 2 ఏళ్ళ ముందు దాకా అలా జరిగింది. కరోనా ఆఫ్టర్ కరోనా టు గత 1 ఏడాది 2-3 ఏడాది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. చేంజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సినిమాలు ఇంకా బయటకు రాలేదు కదా. మీరు చెప్తే మన సినిమాలన్నీ ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీస్తున్నాం. సో వాళ్ళు కళ్ళు తెరిచారేమో తెలీదు, తెరిచినాక వచ్చే సినిమాలు ఎప్పుడైతే ఓటీటీ మీరు చెప్పింది ఎప్పుడు ఓటీటీ ఇన్కమ్ సఫిషియెంట్ మోర్ దాన్ ప్రొడక్షన్ కాస్ట్ అన్నప్పుడు మీరు చెప్పినట్టు లెక్కేశారు. రివర్స్లో లెక్కేసుకుంటూ వచ్చారు. ఓటీటీ నుంచి ఎంత వస్తుంది, దానికి ఇంత ఖర్చు పెడదాము, ఇంత మిగిల్చుకుందాం అని థియేటర్ అక్కలేదు అన్నట్టు చేశారు. బట్ ఎప్పుడైతే ఓటీటీ తగ్గిందో ఇప్పుడు మళ్ళీ థియేటర్ని మీరు అన్నట్టు థియేటర్లో మన సినిమా ఎవరి కోసం చూడాలరా వాడు చూడాలనే లేదండి. మీకు ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఓటీటీ వచ్చింది, శాటిలైట్ వచ్చిందని అంటారు కానీ ఈ 250 సినిమాల్లో ఎన్ని సినిమాలు ఓటీటీకి శాటిలైట్కి వెళ్తున్నాయి? అవును, సగం సినిమాలు వెళ్ళవు. అవును. సగం సినిమాలు వెళ్ళవు. ఈ సగం మంది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి, తీట్లా వీళ్ళు కూడా ఓటీటీని దృష్టిలో పెట్టుకునే తీశారు. సో అందుకని టోటల్గా మనకు అన్ని ఫెయిల్యూర్లు వచ్చినాయి. బట్ మీరు చెప్పింది ఏంటంటే, చెప్పిన లెక్క ప్రకారం ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి చిన్న సినిమాలు డిఫరెంట్గా తీసిన ప్రతి సినిమా ఆడుతూ వచ్చింది. చాలా ఎక్కువ సినిమాలు ఆడినాయి ఈ మధ్య లాస్ట్ 1.5 year 2 years నుంచి లెక్కేసుకుంటే. చాలా చిన్న సినిమాలు కొంచెం డిఫరెంట్ కంటెంట్తో రావటం, ఆడటం బాగా జరిగింది. సో దే ఆర్ మేకింగ్ సమ్ మనీ. సో అలాంటి కంటెంట్తో నేను మిస్ అయ్యాను. ఐ మిస్ ద బస్. దీనికి ఇందాక మీరు మాటల్లో అన్నట్టు సినిమా రిలీజ్కి టైమింగ్ ఒకటి కావాలి, కంటెంట్తో పాటు కంటెంట్ ఒకటి కావాలి, పక్క రిలీజులు ఒకటి కావాలి, అన్నీ చాలా 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 ఇష్యూస్ ఉంటాయండి. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఫెయిల్యూర్కి 100 కారణాలు చెప్పచ్చు, సక్సెస్కి కూడా 100 కారణాలు చెప్పగలం. బట్ ఏ సక్సెస్ మనం చెప్పిన కారణమే కరెక్ట్ కాదు, 100 ఉంటాయి ఆడియన్స్. కానీ సక్సెస్కి సరే ఫెయిల్యూర్ పక్కన పెడితే సక్సెస్కి 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు కానీ ఒక 2-3 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక సినిమా జనాలకు నచ్చింది, బాగా ఆడింది అంటే దానికి 2-3 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ హీరో మీద అభిమానం కావచ్చు, డైరెక్టర్ మీద కావచ్చు, లేదా కాంబినేషన్ కావచ్చు, లేదు అంటే ఆ సినిమాలో ఎక్కడో ఒక పాయింట్ పెట్టచ్చు. ఇవన్నీ కాకుండా రిలీజ్ అయిన టైము కావచ్చు, అవతల అపోనెంట్ సినిమాలు కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ మర్చిపోయి ప్రొడ్యూసర్లు ఇమీడియట్గా ఆ హీరో వెనకాల, ఆ డైరెక్టర్ వెనకాల పడిపోతారు. అవన్నీ ప్రాబ్లం ఏంటంటేనండి, అది ఎందుకు హిట్ అయిందన్న పక్కన పెట్టి ఆ హీరోకి వచ్చేసింది హిట్, ఆ డైరెక్టర్కి వచ్చింది హిట్. కొత్త జనరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్లో అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం లేదండి, ప్యాషన్ టువర్డ్స్ బిజినెస్ ఉందండి. దే ఆర్ గుడ్ మార్కెటింగ్ పీపుల్ అండి, వెరీ గుడ్ మార్కెటింగ్ పీపుల్. వాళ్ళు కంటెంట్ని వాళ్ళు అమ్ముకోగలరు, దే విల్ మేక్ మనీ. వాళ్ళు డబ్బు అంటే దే ఆర్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు జనరేషను దే ఆర్ వెరీ క్లియర్. నేను ఏదో సినిమా తీసి ఉద్ధరిద్దామని సినిమాలు అంటే ఇంతకుముందు మీరంతా ఉద్ధరిస్తానికి వచ్చారని వాళ్ళు అడగచ్చు. ఉద్ధరిస్తానికి రాకపోయినా సినిమాని నమ్ముకుని వచ్చాం, సినిమా మీదే ఉన్నాం. ఇప్పుడు సినిమాని ఆ రోజుల్లో సినిమాలో డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదండి. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు. బట్ ఈ రోజున దెర్ ఆర్ సో మెనీ ఎవెన్యూస్ వేర్ వీ కెన్ మేక్ మనీ. ఐ మీన్ కంటెంట్తో డబ్బులు సంపాదిస్తానికి ఇందాక చెప్పిన ఎవెన్యూస్ అన్నీ ఉన్నాయి. ఆ రోజున ఏమీ లేదు మనకి. మనం డైరెక్ట్ రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ ఏదో ఇచ్చేవాడు, మనం ఇచ్చేవాళ్ళం, డిస్ట్రిబ్యూటర్కి మనం తిరిగి కట్టేవాళ్ళం. సో నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఉంది నాకు. ఇవాళ అట్ట కాదు. ఓటీటీ వాడు ఇచ్చినాక ఇంక మనం అడగడు, శాటిలైట్ వాడు ఇచ్చినాక మనం అడగడు. లేదు, ఆ రోజులు కూడా మారుతున్నాయి. ఏది ఆ రోజులు కూడా మారుతున్నాయి కదా, ఇది ఓటీటీ టర్మ్స్ కూడా మారుతున్నాయి కదా. ఇప్పుడు లేండి, వాళ్ళు కూడా ఏం టర్మ్స్ పెడుతున్నారు, బేస్ ప్రైస్ ఒకటిని పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్లు ఇస్తామంటే బేస్ ప్రైస్ 30 కోట్లే ఇస్తాం. ఈ సినిమా ఇన్ని కోట్లు చేస్తే ఇంకో 5 ఇస్తాం, ఇన్ని కోట్లు చేస్తే ఇంకో 5 ఇస్తాం, ఇన్ని కోట్లు చేస్తే ఇంకో 5 ఇస్తాం. అది మార్కెటింగ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ గొడవ వాళ్ళదనుకోండి. వాళ్ళు అలాగే నట్లు కొంచెం టైట్ చేసుకుంటూ చేస్తారండి. అది మీరు ఓటీటీ వచ్చిన శాటిలైట్ వచ్చినప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఓటీటీ వచ్చినప్పుడు నేను ఇచ్చాను. ఇది 4 రోజుల పండగ, వీళ్ళు మురిపిచ్చారు, తర్వాత ఏడిపిస్తారు మిమ్మల్ని అని చెప్పాను. ఓటీటీ వచ్చినప్పుడే చెప్పింది. ఓటీటీ ఏంటండి, మనం 10 కోట్ల సినిమా తీస్తే 15 కోట్లు కొనేవారు. అవును, 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఏదో ఒక సినిమా 15 కోట్లు తీస్తే 50 కోట్లు కొన్నారు. అసలు 35 కోట్ల లాభం వస్తుంది సినిమా ఏం రిలీజ్ చేయకుండా ఆనందపడిపోయిన రోజులు ఉన్నాయి మనం ఈ కరోనా టైంలో. సో అక్కడి నుంచి వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చామండి, వాళ్ళు కొంటే కూడా మనం బయటపడే పరిస్థితి లేదు. అక్కడి నుంచి మనం ఏం చేసాం, మనం చేసిన పొరపాటు ఏంటి తెలుసా, 15 కోట్లు తీస్తే 50 కోట్లు కొంటున్నారు, 35 కోట్లు లాభం వస్తుంది కాబట్టి నేను దానికి వెంటనే ఆ హీరోకి 30 కోట్లు ఇచ్చే సినిమా తీయచ్చు కదా, 5 కోట్లు తీసుకునే హీరోకి 30 కోట్లు తీయచ్చు కదా అని ఈ రకంగా ఆలోచించడం మొదలెట్టి, ఇందాక మీరు అడిగారే ఆ సినిమా ఎందుకు వచ్చింది, ఎట్ట వచ్చింది, ఎలా వెళ్ళి ఇంకో అదే హీరో దగ్గరికి వెళ్ళిపోతారు, కాంబినేషన్కి వెళ్తున్నారు అన్నారే. ఇదే వెళ్ళిపోయి ఓ సినిమా ఉంటుందండి, ఏదో ఆ కంపెనీ దేని మీదో లేకపోతే ఆ కథ మీదో ఏదో ప్రేమ వచ్చి ఒక ఓటీటీ ఒక కొత్త హీరో సినిమాని నేను 10 కోట్లు కొన్నారు ఆ రోజుల్లో. ఆ హీరో నెక్స్ట్ సినిమాకి వచ్చేటప్పటికి నేను వెళ్ళి అడిగాను అనుకోండి, ఏమా చేద్దామంటే అతను ఆ సినిమాకి 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాడు, కొత్త అతను కాబట్టి.
సార్ నాది ఓటీటీ 10 కోట్లు వెళ్ళింది సార్, ఒక 5 కోట్లు ఇవ్వండి సార్ అంటాడు. 10 లక్షలు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? ఆ ఓటీటీ వెళ్ళింది ఎవరి మూలని? ఇతని మూలానంటే ఇతని మూలని కదా. ఆ సినిమాలో ఇతను హీరోనే, కానీ ఇతని క్యారెక్టర్ ఏముందో అతనికే తెలియదు, నాకు తెలియదు. కానీ సినిమా ఆడింది, ఓటీటీకి కూడా బ్రహ్మాండమైన రేట్ వచ్చింది. ఇట్లా అతను అడగగానే నేను అమాయకం కాదు, నా తెలివితేటలు చాలా తెలియగలవని అనుకుని అతనికి 5 కోట్లు ఇచ్చి, అది ₹1 కోటి తీసిన సినిమాని నేను 20 కోట్లకు తీస్తున్నా. ఓటీటీ వాడు పొరపాటున మళ్ళీ 10 కోట్లు ఇచ్చిన ఇంకో 10 కోట్లు డెఫిసిట్ ఉంటుంది మనకి. ఇలా మనం కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళాం, రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళాం. ఇవాళ ఓటీటీ రేట్ ఇచ్చినా అలివి కాని రోజులు వచ్చాం. ఓటీటీ వాడు మన స్క్రూ టైట్ చేశాడు. ఇది కాస్ట్ తగ్గించడం చాలా కష్టం. కరోనాకు ముందు 30 కోట్లు అయిన సినిమా ఇవాళ 300 కోట్లు అవుతాను. కంటెంట్ క్వాలిటీ అంతే ఉంటుంది, క్వాలిటీలో మార్పు రాలేదండి, రెమ్యునరేషన్స్లో మార్పు వచ్చినాయి. సో పెరిగిన ఖర్చు అండి. ఓటీటీ వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ఇదే ఫస్ట్ సినిమా కదండి. అదే ఈ సినిమాకి ఓటీటీ వాళ్ళతో ఎవరితో మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడాను. ఇప్పుడు ఇదివరకు మీరు సినిమాని మార్కెట్ చేయడం వేరు, అమ్మితే అమ్ముతారు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్కి ఇస్తారు. మా అయితే సురేష్ బాబు గారు మీ బాగా క్లోజ్గా అటు వెళ్ళిపోతారు. బట్ ఇది ఎలా కాదు, వాడిని ఒప్పించాలి మీ సినిమా కొనమని. ఇవేం ఒప్పిస్తానండి సార్. ఇప్పుడు పూర్వకాలం మీకు మేము మొదటి సినిమా తీసే రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ లక్ష్మీ ఫిలిమ్స్, నవయుగ ఫిలిమ్స్ అట్లా ఉండేయండి. నేను వచ్చిన టైంలో నాదే యాక్చువల్గా ఫస్ట్ సినిమా, జిల్లాల వారి అనే సినిమా, కోతల రేడు ఫస్ట్ సినిమా. అన్ని జిల్లాలు క్లోజ్ చేసిన మొదటి సినిమా కూడా తెలుగు సినిమాల్లో నాదే అనుకుంటున్నాను నేను. టోటల్ జిల్లాలన్నీ అమ్మేసిన సినిమా. అందులో చిరంజీవి ఫస్ట్ సినిమా, హీరోగా ఫస్ట్ సినిమా ఆయనకి. అది అన్ని జిల్లాలు క్లోజ్ చేసామండి. సో జిల్లాలు కొనటం అనేది మొదలైంది. కొనటం అయితే జిల్లాలు క్రేజీగా కొనటం వేరు, వీళ్ళు బతిమాలటం. మీరు ఇప్పుడు ఎట్టనే ఒప్పిస్తారు. ఆ రోజుల్లో కూడా నేను అద్భుతమైన సినిమా తీశానండి, తీసుకోండి అని చెప్పి శంకరాభరణం లాంటి సినిమాకి అడుక్కోవాల్సింది వచ్చింది, ఇంకా చాలా సినిమాలకు అడుక్కోవాల్సి వచ్చింది. మన మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి సినిమా, ఆయన అంత గొప్ప సినిమా తీసి అంత బ్లాక్ బస్టర్ చేసి అది తీసుకోమన్నా సరే ఆయన అదృష్టం, ఆయన ఓన్ రిలీజ్ చేసి చాలా ఆయన మంచి ప్రాఫిట్ వచ్చింది, ప్రమాణమైన ప్రాఫిట్ వచ్చింది, చాలా మామూలు ప్రాఫిట్ రాదు. ఆయన కాస్ట్ ఇస్తా అన్న సినిమా అది బయ్యర్లకి. అవును, అలాంటి సినిమా. శంకరమణ కూడా అంతే కదా. అంటే కాస్ట్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ రోజున ఆ సినిమా 9 కోట్లు అయిందండి. 9 కోట్లు అంటే 9 కోట్లకి కొనేవాడు ఉంటాడు, ఎలా ఉంటాడు? ఆ రోజు ఆ సినిమా కాస్ట్ 3 కోట్లు 4 కోట్లు మించి ఉండకూడదు. సో 9 కోట్లు 9 కోట్లు ఇస్తానికి అప్పటికి పాపం ఒకళ్ళిద్దరు రెడీ అయ్యారు. ఈయన చిన్న తేడాల్లో పోయింది, ఈయన అదృష్టం బాగుండి ఈయనకి 60 కోట్లు 70 కోట్లు వచ్చింది. కానీ రకరకాల సమస్యలు ఒక్కొక్క సినిమా టైంలో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ పోవచ్చు మనం. కానీ ఆ ఒక్క సినిమా తర్వాత అంత ప్రాఫిట్ వచ్చినా ఇండస్ట్రీలోనే ఆయన ఉన్నా, ఆయనకి ఇండస్ట్రీలో మొత్తం అందరితోటి పరిచయాలు సాన్నిహిత్యాలు ఉన్నా మళ్ళీ సినిమా తీయలే ఆయన. అంటే అది ఎంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుందో అనుకుంటాను నేను. అదేం బెటర్ ఎక్స్పీరియన్స్ కాదండి. అంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే కాదు, ఇవన్నీ సరే డబ్బులు వచ్చేసే అవన్నీ వచ్చాయి, బట్ ఆ ఫేజ్లో ఆయన ఎంత ఇదే అయ్యి ఉంటారు. అందువల్లే కదా శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గర తెలుసుకోవాల్సి, ఇందాక చెప్పాను ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళని. శ్యాంప్రసాద్ రెడ్డి ప్యాషన్ అండి అది. అతను అసలు అమ్మోరు తీశాడు ఫస్ట్, అమ్మోరు 2 సార్లు తీశాడు. ఒకసారి తీసి ఆల్మోస్ట్ తగలెట్టి మళ్ళీ మొత్తం తీశాడు ఆర్టిస్టులు మార్చి. అది ఇంద్ర కదా, అదేదో సినిమా 5 సంవత్సరాలు చిరంజీవి గారితో 5 ఏళ్ళు తీశాడు. అది తీసి మొత్తానికి మొత్తం పోయిందండి. ఈ సినిమా తీసేటప్పటికి అతని దగ్గర రూపాయి లేదు, అష్ట కష్టాల్లో ఇతను తీస్తా దీన్ని 3 సార్లు తీశాడు. అరుంధతిని కూడా 3 సార్లు తీశాడు. లేదా 9 కోట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి వచ్చి ప్రాక్టికల్గా ఆల్మోస్ట్ కొత్త అమ్మాయి, పెద్ద రెమ్యునరేషన్ లేదు అమ్మాయికి. సో దాన్ని అన్నేళ్ళు తీశాడు, బ్రహ్మాండంగా తీశాడు, 3 సార్లు తీసుకున్నాడు. తను నచ్చేదాకా సినిమా తీస్తా అన్నాడు, ఆడేదాకా తీశాడు, సినిమా ఆడిచ్చాడు. సో దట్ ఈస్ ప్యాషన్ అండి. ఇవాళ మనం ఏం చేస్తామండి, అటువంటి సినిమా వస్తే ఓటీటీ వాడు కొంటే చాలు, నాకు ఓటీటీ వాడు కమిటెడ్ గారు తీసిపోయి బయట పెడతాను, నాకు నచ్చేదట్టు నేను తీయట్లా. దట్ వాజ్ ద కమిట్మెంట్ ఆఫ్ శ్యాంప్రసాద్ రెడ్డి అండి. సో ఈ మేడ్ మనీ. అదే కమిట్మెంట్తో మరి అంతకుముందు సినిమా కూడా తీశాడు, చిరంజీవి గారి సినిమా ఆడలా. మరి అదే కమిట్మెంట్తో అమ్మోరు తీశాడు, సెన్సేషనల్ హిట్ అయింది చాలా. అంటే
ప్యాషన్ కమిట్మెంట్ ఉన్నంత లోపల సక్సెస్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. బట్ వచ్చే ఛాన్సెస్ 80%. ఆయన లెక్క ప్రకారం 2/3 ఉన్నాయి, 1/3 లేవు. 3 సినిమాలు 2 సూపర్ హిట్లు కాబట్టి. అంటే ఆయనేనండి మొదట సినిమాలు తీసినప్పుడు అండి ఫస్ట్ టైం వచ్చాడు సినిమాకి. ఇది రాజశేఖర్తో చేశాడు ఒకటి, అంకుశం కంటే ముందు ఇంకోటి ఉంది, ఆవేశం. అంకుశం తర్వాతే ఆవేశం అనుకుంటాను. సో ఫస్ట్ సినిమా ఆ రోజుల్లో 13 లక్షలకు 11 లక్షలకు తీశానండి సినిమా. మేము అప్పటికి ఛాంపియన్లో, చిన్న సినిమాలు తీయటంలో ఛాంపియన్లో నేను, పోకూరు బాబురావు గారు, మహేంద్ర గారు. సో మాకు కొత్త విద్య నేర్పించే లెవెల్లో వచ్చి తీశాడు అతను కొత్తగా వచ్చినప్పుడు. సో అట్లా చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో చేయటానికి కూడా నేర్పించాడు. సెన్సేషనల్ సినిమా తీశాడు, అది సూపర్ డూపర్ హిట్ అయింది రాజశేఖర్తో రాయకోట గారు. ఆ తర్వాత 2 సినిమాలు, దాని తర్వాత అంకుశం సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకోటి సూపర్ హిట్ అయింది. 3 సినిమాలు కంటిన్యూస్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఫాదరు మంచి సినిమాలు అన్నీ తీశారు కానీ హిట్లు కొట్టలేపారు. అట్లా ఇతను కంటిన్యూస్గా హిట్లు కొట్టి ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ హిట్లు కొట్టాడు ఆయన. ఆ తర్వాత అమోర్ దగ్గరికి వచ్చినాక మరి ఎంత బడ్జెట్లో తీసి చిన్న సినిమా తీయటం చూపించిన అదే రాజు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇది వచ్చేటప్పటికి అమోర్ వచ్చేటప్పటికి తనకి నచ్చేదాకా తీయటానికి 3 సార్లు 4 సార్లు తీశాడు. డబ్బు ఖర్చు పెడతాము, రూపాయి ఖర్చు పెడతానికి కూడా ఇష్టపడినోడు రూపాయలు ఖర్చు పెట్టి అమ్మోరు తీసి సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు. ఎప్పుడైతే పులి రక్తం రుచి మరిగినట్టు చిరంజీవి గారి సినిమాలు అట్టకి తీశాడు. నా ఉద్దేశంలో అమ్మోరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయిందో అన్నపూర్ణ స్టూడియోకి ఆ ఫ్లోర్ బిల్ అంత అయ్యి ఉంటుంది ఆయనకి. చిరంజీవి గారి సినిమా 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ ఫ్లోర్లో సెట్ అట్టాగే ఉంచాడు. 5 ఏళ్ళు ఉంచారా? 5 ఏళ్ళు సెట్ ఉంచారు. అంజీకి 5 ఏళ్ళు సెట్ ఉంచి అంటే ఆ రోజులు ఎంత అయ్యి ఉంటుందో. అదే చెప్తున్నా, అమ్మోరు సినిమా కాస్ట్ వచ్చి ఉంటుంది అక్కడ. అంటే 9 కోట్లు. అమ్మోరు 3 కోట్లు 2 కోట్లు అయింది. అంటే వాళ్ళకి ఫ్లోర్ కట్టి డబ్బులు ఇస్తుంటాయేమో. సో అట్లా పాపం ఆయన కూడా అట్టగా వాళ్ళ నాన్నగారు కూడా బాలరామాయణ అప్పుడు కూడా ఒక ఫ్లోర్ సెట్ వేసి అన్నపూర్ణ స్టూడియోకి మేజర్ కంట్రిబ్యూటర్స్ అంటే శ్యామ్ ప్రసాద్ మళ్ళీ వాళ్ళ ఇవి కూడా అందులోనే కదా, ఈ జబర్దస్తులు ఇవన్నీ చాలా కాలం ప్రోగ్రాంలు అన్నీ అందులోనే చేశారు. తర్వాత ఓన్ స్టూడియోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఇక్కడే చేస్తున్నారు. టుక్కుగూడలో చేస్తారు, అక్కడ ఉన్నా ఇక్కడ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు మొత్తం 14 గంటలు ఇస్తున్నాడు ఇప్పుడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీరు అన్నారు అమ్మవుతారు, దీని తర్వాత ఆయన ఇటు వచ్చేసారు, ఆయనకి టైం లేదు. ఆయనకి ఇంకోటి ఆలోచిస్తాను, టైం ఉందా డబ్బులు ఉన్నాయి కానీ సార్ ఒకసారి మేకప్ వేసుకున్న వాళ్ళు, ఒకసారి సినిమా ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఏదో బాధపడి, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఈ వయసులో మీరు ఎందుకు చేశారు? ఖాళీగా ఉన్నాం కాబట్టి. ఆయన ఖాళీగా లేడు. ఖాళీగా ఉన్నాను కదా సార్, అవుతుందంటే మనసు ఇంకా ఆయనకి లాక్కుండా ఉంటుందని నేను అనుకోను. కానీ వాళ్ళ ఈటీవీకి ఆయన ఇచ్చే కంటెంట్కి టైం ఉండదండి అసలు. 1000 మంది దగ్గర పనిచేస్తున్నారు, 400 మంది 500 మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు, 1000 మంది ఇండైరెక్ట్గా పనిచేస్తున్నారు. దాని మీద ఒక వ్యవస్థ నడుస్తుంది ఆయన దగ్గర. ఆ వ్యవస్థను రన్ చేస్తా ఆయన ఇప్పుడు వచ్చి సినిమా తీస్తానికి అసలు కాన్సన్ట్రేట్ చేయలేడు. అతను కథ కూడా ఆలోచించే టైం లేదు, ఆలోచించలేడు. అందుకని రాట్లా వింటాడు, ఇప్పటికీ చేద్దామని కోరిక ఉన్నట్టుండదు. అప్పుడప్పుడు కథ వింటాడు, ఏ భలేగా ఉంది అనుకుంటాడు, మర్నాటి టైం ఉండదు, మర్చిపోతాడు. జబర్దస్త్ కథ ఇంకో కథ చూసుకుంటూ పోతాడు. సో అదే అండి ప్యాషన్ అంటే, అది ప్యాషను. అలాంటి ప్యాషన్ ఉన్నవాళ్ళు అప్పట్లో ఈవెన్ దిల్ రాజు అటువంటి ప్యాషన్ ఉండేది, ఆయన పోయింది. ఎంఎస్ రాజు గారు అంత ప్యాషన్ ఉండేది, ఆయనకి పోయింది. ప్యాషన్ లేని వాళ్ళు కదా ఆ రోజుల్లో. అంటే ప్యాషన్ పోయిందంటారా? ప్యాషన్ పోయిందో లేకపోతే వయసుతో పాటు ఇది పోయిందో తెలియదు. జడ్జిమెంట్ పోయిందంటారా? జడ్జిమెంట్ పోయి ఉండొచ్చు అండి. లేదంటే మనం మనీ మేకింగ్ మెషిన్ అయిపోయినాక ప్యాషన్ తగ్గుతుందండి. సినిమా వృత్తిగా ఒకటి ప్రవృత్తిగా ఒకటి చేయటం వేరు. ప్రవృత్తిగా చేయటం వేరు, వృత్తిగా చేయటం వేరు అయిపోతుంది కదా. సో నేను సినిమా తీయటానికి దీంతో తీస్తాను, నా కళను సాకారం చేసుకుంటాను తీస్తాను. ఇక్కడ కళను సాకారం కాదు, నేను డబ్బు చేస్తాను, ప్రింటింగ్ మెషిన్ చేస్తానికి వచ్చాను. సో ఎప్పుడైతే ఈయన ఒక మంచి సినిమాలు తీసి దిల్ రాజు గారు కానీ లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసి ఎంఎస్ రాజు గారిని చేసినాక దీన్ని మనం ప్రింటింగ్ మెషిన్ చేద్దామనే ప్రయత్నంలోకి మారితే సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, నడుస్తూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఓన్లీ ప్రొడక్షన్ వరకు టెక్నికల్గా మారింది. పబ్లిసిటీ చూస్తుంటే అసలు మీకు అది ఏమిటో తెలియని అంతుబాటుగా మారింది. ఎవరికి అర్థం కాదండి. సక్సెస్ వచ్చినప్పుడు నేనే చేశానంటే ఇప్పుడు
ఈ పబ్లిసిటీలో మార్పు వచ్చిందండి. హృదయకాలయం అని ఒక సినిమా వచ్చిందండి. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ఆర్టిస్టులు తెలియదు, ఎవరో తెలియదు. అసలు అప్పటికి ఇంకా సోషల్ మీడియా పెద్దగా రాలేదు. అప్పుడే ఫేస్బుక్ వచ్చి ఉంది. ఆ టైంలో నాకు మహేష్ కత్తి ఒకరోజు అక్కడ క్లబ్లో ఒక మనిషిని పరిచయం చేసి, సార్ హృదయకాలయం అనే సినిమా సార్. నాకు అసలు హృదయకాలయం అనే మనకి పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది తప్ప మిగిలిన తెలియదు కదా. ఇది చాలా ఇదండి, వైరల్ అయిపోయిందండి, 5 million అండి అన్నాడు. 5 million ఏంటో తెలియదు నాకు, వైరల్ ఏంటో తెలియదు, ఎక్కడ ఏంటే ఇక నీ గోల్ ఏంటన్నా. ఇది ఫేస్బుక్లో చించేస్తాను సార్, యూట్యూబ్లో అది అవుతుంది ఇది అవుతుంది అంటే అప్పుడు ఐ స్టార్టెడ్ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ. దాని తర్వాతే నేను యూట్యూబ్లో తర్వాత నేను ఛానల్ పెట్టాను. సో ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రమోషన్ మొదలెట్టింది హృదయకాలయం అండి. వాళ్ళ ఇండస్ట్రీకి మార్పు తెచ్చింది హృదయకాలయం. సో ఆ హృదయకాలయం అనే సినిమా ఈ ప్రమోషన్ చేయకుండా సినిమా రిలీజ్ చేసి ఉంటే యాక్చువల్గా ఒక షో కాదు, ఇప్పుడు నో షో అప్పుడు పడి ఉండాలి. అది అట్లా కాదు, అసలు పడి నేనే 4 సార్లు చూసాను సినిమా. అసలు విపరీతమైన ఇది వచ్చింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని వాళ్ళు ఇప్పుడు దాన్ని రకరకాలుగా అందరూ మార్చుకుంటూ వచ్చారు. సో దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఉన్న అడ్వాంటేజ్ని వాడుకుంటే ఇప్పుడైతే ఇన్స్టాలు వీటిల్లో వచ్చి ఇన్ఫ్లుయెన్షర్లు అని అదని ఇదని 100 రకాలు వచ్చినాయి. వాళ్ళందరినీ మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటే, ఇందాక అడిగారు మీకు ఏమన్నా అర్థమైందా అని. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ప్రొడ్యూసర్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని 100 మందిని పెట్టుకుని ఇన్స్టాల్లో 100 మీరు చెప్పిన లక్షలు రీల్స్ మైమ్స్ ఇంకోటో చేసేటట్టుంటే ప్రమోట్ అవుతుంది. అందుకనే ప్రతి కంపెనీ కూడా ఒక డిజిటల్ టీం మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు డిజిటల్ టీం కూడా చాలదండి. డిజిటల్ టీం అంటే వాళ్ళు ఒక పర్మనెంట్ డిజిటల్ పర్మనెంట్ వింగ్ కావాలి. ఇప్పుడు గీతాకి డిజిటల్ మనిషి ఉన్నారు, మన సితార హారికృష్ణ డిజిటల్ చూసేవాళ్ళు ఉన్నారు, మైత్రికి డిజిటల్ టీం ఉంది, అందరికీ డిజిటల్ టీమ్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కూడా చాలా ఇంకా పెరగాలి. అంటే ఒక మనిషిని దాన్ని చూడడానికి పెట్టుకున్నారు. మీరు అన్నట్టు టోటల్ టీమే మన దగ్గర టీమే మన దగ్గర. మరి వరుస పెట్టి ఒక 10 సినిమాలు తీసాను కూడా, ఇప్పుడు నాగవంశీలాగా మైత్రి వాళ్ళలాగా 10-15 సినిమాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకుని వాళ్ళు కొడతా ఉండాలి, ఇదే పని మీద ఉండాలి. కానీ ఇదేమైనా మారిందా? థియేటర్లకి అమ్మడం అనేది అప్పుడు మీరు చెప్పారు కదా, కోతలు ఆడేటప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఏ అమ్ముతున్నారా, లేకపోతే అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇచ్చిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం, ఇచ్చింది అక్కడ ఏమైనా మార్పులు కనిపించాయా? మార్పు ఏముంటుంది సార్, ఇప్పుడు డబ్బు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మనం రూపాయి వస్తువు రూపాయి పావులాగా అమ్ముతున్నామండి. ఎన్ఆర్ఐ అనే పేరుతో, ఎన్ఆర్ఏ పేరుతో రూపాయి వస్తువుని రూపాయి పావులాగా అడిగిస్తున్నాం. ఇంకా నాకు ఇవ్వలేదంటాం. వాడేమో అసలు వీడికి రూపాయి ఇవ్వాల్సిన రూపాయి పావులా ఇచ్చాను, నేను ఎంతో రిస్క్ చేశాను కదా, నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడు. అవి ఎప్పటికి వస్తుందండి, లాటరీ తగిలినట్టు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తగులుతుంది ఆడికి. ఆడి మధ్యలో ఒక 10 సినిమాలు పోగొట్టుకుని ఉంటాడు. ఈ ఒక సినిమా వచ్చినాక మనసు ఒప్పదు, లేకపోతే పాత అప్పులు వాళ్ళు తీర్చుకుంటారు, డబ్బులు ఉండవు ఇస్తానికి, రావు. లెక్కలు చూపిస్తానికి ఏముంటుందండి, 100 లెక్కలు చూపించవచ్చు, ఖర్చులు లెక్కలు చూపించేస్తే. మీరు ప్రొడ్యూసర్ కదా, నాకు చెప్పండి. అంటే ఈ వదలా సినిమా వదిలిండి పని వదలా కాంపిటీషన్లో వచ్చింది సరిగ్గా, అంతమంది చాలా సినిమాస్. అసలు ఎలా ఉంటుంది సార్ సిస్టము? థియేటర్లో సినిమా క్లోజ్ అయ్యి డీసీఆర్ రాస్తారా? డీసీఆర్ని ఏం చేస్తాడు? డైరెక్ట్ ప్రొడ్యూసర్ పంపిస్తారా? పంపిస్తారు వాట్సాప్లోనో ఎలాగోలాగా. అంటే డిస్ట్రిబ్యూటర్ పంపిస్తాడా, ప్రొడ్యూసర్ పంపిస్తాడు? పూర్వకాలం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ పంపించేవాడు, థియేటర్ నుంచి డైరెక్ట్గా రాదు. థియేటర్లో డీసీఆర్ మనకి రిప్రజెంటేటివ్ వెళ్తాడు కదా, రిప్రజెంటేటివ్ రాస్తాడు, పంపిస్తాడు. ఇప్పుడు అవన్నీ సిస్టమ్స్ కంప్యూటర్ వచ్చేస్తుంది కాబట్టి డిజిటల్ అయిపోయింది కాబట్టి డిజిటల్ డీసీఆర్ కలెక్షన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. అందులో ఈ స్క్రీన్స్ అన్నీ సింగిల్ టికెట్లే కదా. ఇంతకుముందు అంటే క్లాస్ వైజ్ టికెట్స్ ఉండేవి. ఇప్పుడు క్లాస్ వైజ్ టికెట్లు సింగిల్ స్క్రీన్స్లో చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం ఆంధ్రాలో ఇంకెక్కువ ఉన్నాయి, కానీ తెలంగాణలో అసలు ఆల్మోస్ట్. సో ఆ రకంగా ఉంటుంది. బట్ ఏదైనా డిజిటలైజ్ అయిపోయినాక ఈజీగా వస్తున్నాయి. అంతకుముందు కూర్చొని రాయాల్సి వచ్చేది, కార్బన్ పేపర్ పెట్టి 3 డిస్ట్రిబ్యూటర్ సినిమా అయిపోయినా అలా కూర్చుని ప్రొడ్యూసర్ ఒక కాపీ, డిస్ట్రిబ్యూటర్ 3 కాపీలు వచ్చాయి అనమాట. ఎగ్జిబిటర్ దగ్గర ఒక కాపీ, ఇక ఫైల్ ఆఫీసుల్లో ఇక్కడ ఒక
థియేటర్లో కట్టు ఉండేది, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో కట్టు ఉండేది, ప్రొడ్యూసర్ ఆఫీస్లో కట్టు ఉండేది. కాదు, కొన్ని సినిమాలకి ప్రెస్టేజ్ కోసమని, పెద్ద సినిమాలు కావచ్చు, ఎవరి సినిమాలకైనా కావచ్చు, డీసీఆర్ ఫుల్స్ రాయించడం అనేది విన్నారా మీరు ఎప్పుడైనా? డీసీఆర్ ఫుల్స్ రాయించడం అనేది విన్నారా ఎప్పుడైనా? డీసీఆర్ ఫుల్ అంటే రాయించేవాళ్ళం అండి. ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తున్నాను, నేను ఒక సినిమా తీశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోతలైట్ తీశాను అనుకుందాం. ఆ రోజుల్లో నాకు ఫస్ట్ టైము హీరోతో సినిమా తీశాను, కొత్త కాబట్టి థియేటర్ ఫుల్ బోర్డు పెట్టేసి రాయించేస్తాం. బయట బోర్డు పెట్టించేసి, బయట బోర్డు థియేటర్ లోపల నిండి ఉండదు, థియేటర్ నిండి బయట బోర్డు పెట్టేస్తారు. బయట బోర్డు పెడితే థియేటర్ వాడు ఎందుకు కూరుకుంటాండి? ఆయన కావాలి కదా, ఆయనకి కావాలి కదా, ఆయన డబ్బులు కట్టమంటాడు. అవును, సో డబ్బులు కడుతున్నాను. అంటే డీసీఆర్ ఫుల్ రాసి మీరు డబ్బులు వాడికి ఇచ్చేయాలి. ఇవ్వాలి, మనమే పెడతాం. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. అలాగే సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇచ్చారు కదా సార్. అవును, వాడు ఎన్ఆర్ఐ ఇచ్చారు, వాడికి డీసీఆర్ ఇంట్రెస్ట్ మనది వాళ్ళది ఇద్దరిది కదా సార్. అలాగే సార్, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు ఒక ఎన్ఆర్ఐ అన్ని చోట్ల ఇచ్చానో లేదో నాకు తెలియదు, కొన్ని చోట్ల నేనే చేస్తున్నానేమో తెలియదు. ఎన్ఆర్ఏ ఇచ్చుంటే ఎన్ఆర్ఏ తీసుకున్న అతను కూడా ఫుల్ రాయొచ్చండి. ఎందుకంటే అతనికి ఆ సినిమా మీద క్రేజ్ పెరగాలంటే థియేటర్ ఫుల్ అవ్వాలి కాబట్టి పెరగాలి. ఇవాళ ఏం చేస్తున్నారండి, గ్రూప్ బుకింగ్స్ చేస్తున్నారండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే గ్రూప్ బుకింగ్స్. ఇప్పుడు థియేటర్ మీరు టికెటింగ్ కమర్షియల్ బుకింగ్స్ చేసేస్తుంటే ఫుల్ అవుతుందండి. ఫుల్ అయిపోతే టికెట్ దొరకట్లేదు అని అనిపిస్తే జనం 2 రోజులు అయినాక ఎగబడి కొంటూ ఉంటారు అనేది అదొక కైండ్ ఆఫ్ మార్కెటింగ్. సో రకరకాల మార్కెట్. ఇప్పుడు అండి వ్యాపారం అన్నాక డీసీఆర్ ఫుల్స్ రాస్తే కనుక ఆ డీసీఆర్ని ఫుల్స్ బేస్ చేసుకుని ట్యాక్సీలు పే చేస్తారా? చేయాలిగా. ఇవాళ మేము రాసే రోజుల్లో మార్చేస్తానికి ఉండేది, అంటే డబుల్ డీసీఆర్ ఉండేది. అంటే ముందు కాగితం మీద వచ్చేది, తెల్ల కాగితం మీద వచ్చేది, తర్వాత ఒరిజినల్ డీసీఆర్. ఇదంతా కంప్యూటర్ కాబట్టి ఇది కంప్యూటర్ వచ్చేది, మారుస్తానికి ఉండదు కదండి. సో ఇప్పుడు ఈజీ, ఇప్పుడు కష్టం టైం సిస్టమ్ అది. డీసీఆర్ మేరకు GST 100% ఫుల్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ప్రొడ్యూసర్ కనుక ఆయన అవసరం కోసం డీసీఆర్ ఫుల్ రాయిస్తే ఆ GST ప్రొడ్యూసర్ కట్టాల్సింది. సో ఇట్లా రకరకాలుగా మారుతూ ఉంటాయండి. కానీ దీనివల్ల ఇదంతా కూడా ఒక రకమైన ఆత్మవంచనే అవుతుంది కదా. ఆత్మవంచన ఎందుకంటే పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ, ప్రమోషన్ అండి. ఐఎమ్ ప్రమోటింగ్ మై ఫిలిం, ఐ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. రకరకాలుగా ప్రమోట్ చేసుకునే మార్గం ఇది బేస్ చేసుకుని నా సినిమా ఇంత అయిందని రేపు నా హీరో నెక్స్ట్ సినిమాకి రేట్ పెంచుతారు కదా. పెంచండి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, బేసిక్గా మనం పర్టికులర్గా ఒక రెస్పాన్సిబుల్ మనిషిగా ఇండస్ట్రీలో నేను కానీ, మీడియాలో మీరు కూడా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి, లెట్ us నాట్ గెట్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్. అండ్ ఇట్స్ మార్కెటింగ్ అంటే వాళ్ళ వ్యాపారం చేసుకుంటానికి ఎవరి ఇండివిజువల్కి వాడికి ఉండే హక్కు వాడిదండి, టెక్నిక్ వాడిదండి. ఆ టెక్నిక్ని మనం అల్లరి చేసి చేయాల్సిన అవసరం లేదంటే, మనం సరదాగానే మాట్లాడుతున్నాము, కానీ అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. అవతల వాళ్ళని మనం బాధ పెట్టి లేకపోతే అవతల వాళ్ళు ఇబ్బంది పడేటట్టు మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. దానివల్ల మనకు కానీ మన చూసే ఆడియన్స్కి కానీ పెద్ద లాభాలు ఏం లేవు. ఈ వాళ్ళు తెలివి మీరిపోయారండి. వాళ్ళకి తెలుసు, ఫ్యాన్ వార్స్ అయిపోతున్నాయి కదా. అవుతాయండి. అవునండి, ఫ్యాన్స్కి తెలియదా? సరే, ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు అమాయకులు లేరండి ఇక్కడ. అందరూ తెలియగలవాళ్ళే. వాళ్ళు ఎవరికి మనం ఏమీ చెప్పక్కర్లా. సో మనం ఏం చెప్పాలంటే, ఫ్యాన్స్ వార్ అవుతుంటే ఫ్యాన్స్కి మనం పెద్దవాళ్ళుగా, బాబు మీరు అనవసరం కొట్టుకోబాకండి, వాళ్ళంతా మన మంచి మిత్రులు, ఇక్కడ అంతా కలిసి ఇక్కడే కూర్చుంటారు, సో వాళ్ళ కోసం మీరు కొట్టుకోబాకండి, మీరు శుభ్రంగా సినిమా ఉంటే చూడండి, లేకపోతే సాంఘిక సంక్షేమం చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి, మీ హీరోని ముఖ్యమంత్రిగా చూస్తానికి ప్రయత్నం చేయండి, ఆయన ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయ్యేటట్టు చూడండి అని మనం చెబుదాం. అంత మట్టుగా కానీ మీ హీరో కానీ మీ ప్రొడ్యూసర్ హీరోలు ఉన్నారు సార్, మనకు దగ్గర 50 మంది హీరోలు ఉన్నారు. అవునండి, 50 మంది ముఖ్యమంత్రులు తయారవలసి ఉంటుంది. అవునండి, మనకే అండి. సార్ అందరూ ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు అవుతారు, అందరూ అవ్వరు కదా సార్. అంటే ప్రయత్నం చేయటంలో తప్పులేదు. ఇప్పుడు మనం అందరం సినిమాలు ఎందుకు తీస్తున్నాం, 250 సినిమాలు తీస్తున్నాం అంటే ఎవరికి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. నేను 50 ఏళ్ళ నుంచి సినిమా తీస్తా, డబ్బులు పోతాయి అని తెలిసి మళ్ళీ నేను సినిమా తీస్తూనే ఉంటాం. సో ఇది పూరి జగన్నాథ్ గారి సినిమాలు చెప్పించారు కదా, సినిమా హిట్ అయిందా మరో సినిమా తీస్తాం, ఫ్లాప్ అయిందా మరో సినిమా తీస్తాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే సినిమా. అందుకని దాని గురించి మనం పెద్దగా పట్టించుకోకుండా నేనేమంటానంటేనండి, ఇప్పుడు
సందర్భం వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్ వాళ్ళ భయంతో బతున్నాడండి. సినిమా తీస్తానికి కైండ్ ఆఫ్ ఓ మాదిరి సినిమా తీస్తానండి, ఆర్టిస్ట్తో భయం అండి, టెక్నీషియన్స్తో భయం అండి, మార్కెట్తో భయం అండి, ఇది కొనేవాళ్ళు కొంటారా కొనరా అని. దీని అన్నిటికంటే మీడియాతో భయం అండి. నేను భయపడుతూ సినిమా తీస్తున్నాను ప్రొడ్యూసర్గా. ఎంతమందికి భయపడినండి, షివరింగ్ వచ్చేస్తుంది భయంతో. ఈ భయపడే మనుషుల్ని మనం వీలైనంత వరకు ఊతం ఇచ్చి ఎందుకు అతను పిచ్చో అతను ఎచ్చో తీస్తున్నాడు, అతన్ని ఇంకా భయపెట్టాల్సిన అవసరం మనకేంటి? మనం ఎవరిని భయపెట్టక్కర్లా. వాళ్ళ తృప్తిగా వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళ అదృష్టం బాగుంటే, వాళ్ళ పిల్లల తలరాత బాగుంటే సినిమా ఆడుతుంది, బాగపోతే పోతుంది. మనం ఇంకా వాళ్ళకి వీలైతే సాటి మనిషిగా ఎంతవరకైనా హెల్ప్ చేయగలిగింటే, బాబు మీ సినిమా బాగానే ఉంది, లేకపోతే వాళ్ళు సినిమా తీస్తున్నారు, ఆ 2 ముక్కలు రాసి పడేసి, ఇంతకుముందు మనం ఇది నోట్ రాసేవాళ్ళం కదా, పేపర్లో రాసినట్టు పలానా వాళ్ళతో సినిమా తీస్తున్నారు, అద్భుత మహత్తరమైన చిత్రరాజ్యాన్ని ప్రదర్శిస్తానికి ఏదో చేస్తున్నారు వాళ్ళు అని ఒకటి రాసి పడేస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సో ఇప్పుడు ఏమవుతుందండి, మనం ఆ సినిమాని గురించి ఏదైనా రాసాం అనుకోండి, తప్పుగానో ఒప్పుగానో, లేకపోతే ఆ సినిమా అంటున్నారు, 2 రకాలు అవుతున్నాయండి. ఒకటి ఏంటంటే మనం దాన్ని సాబటేజ్ చేస్తున్నాం అంటారు, లేకపోతే మనం డబ్బులు తీసుకున్నాం అంటారు. ఈ 2 మాటలు పడాల్సిన అవసరం మనకెందుకు? మనకి ఇవాళండి ఈ ఛానళ్ళు కానీ లేకపోతే ఏదైనా కానీ, ఇంతకుముందు టీవీ ఛానల్ అనుకోండి, ఇప్పుడు సోషల్ మీడియా ఛానల్స్ అనుకోండి, వీటి మీద వాళ్ళతో బతకదు అండి. నెగిటివిటీతో బతకదు, పాజిటివ్గా ఉంటే బెటర్ అవుతుంది తప్ప ఉండదు. నెగిటివిటీ మనం చేసినందువల్ల మనకు వచ్చేదేం లేదు. మనకి ఇవాళండి సినిమాని ఇండస్ట్రీని గురించి మనం సినిమా మా వాళ్ళు లెక్కలు ఎట్టేస్తారంటే, ఇవాళ ఈ ఛానల్ మా ఇంటర్వ్యూ మాల్ అనే పోతుందంటారు. అది చాలా భ్రమ. నేను టీవీ ఛానల్ కూడా రన్ చేశాను. నాకు తెలుసు ఈ సినిమా వాళ్ళు వస్తే ఏదో వచ్చేస్తుందంటే నెంబర్సే రావండి, 0లు ఉంటాయండి నెంబర్లు. బట్ వీళ్ళు భ్రమ ఏంటంటే, నేను వెళ్ళానంటే స్టూడియోలో అడుగు పెడితే నా ఇంటర్వ్యూతో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడికి వాళ్ళు అక్కడ ఉంటారు. ఇవాళ టీవీ ఛానల్స్ అన్నీ చేసే కదండి ఇంతకుముందు ఇంటర్వ్యూలు, ఇప్పుడు ఏమీ చేయట్లే, మరి రన్ అవుతున్నాయి కదా, ప్రాఫిట్లో రన్ అవుతున్నారు కదండి. సిమిలర్గా ఈవెన్ మనం సోషల్ మీడియా ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ లాంటివి మనలాంటివి కూడా మనం అనవసరం వాళ్ళని పట్టించుకోవటం. వాళ్ళు వచ్చారా సంతోషం, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటానికి వచ్చారా మనం చేద్దాం, వాళ్ళు రాలేదా చేద్దాం, వాళ్ళ సినిమా బాగుందో బాగోలేదో మనకు అనవసరమైన విషయం. అంటే నేను ఒక సినిమాకి ఇంటర్వ్యూ చేస్తే చెప్పాను, నేను మీ బట్టి వాళ్ళు అడిగారు నన్ను, ఏమండి మీరు ఆ సినిమా గురించి తప్పు మాట్లాడారు, నాకు హక్కు ఉందండి, 300 రూపాయలు పెట్టి నేను టికెట్ కొన్నప్పుడు నేను సినిమా బాగుందో బాగోలేదో చెప్పే హక్కు ఉంది. బట్ దాని గురించి విశ్లేషణ చెయ్యాలా చేయకూడదా అనేది అనవసరం, మనకు చేయాల్సిన అవసరం. ఆ పర్టికులర్ సినిమాకి నేను 300 రూపాయలు పెట్టినా కానీ విశ్లేషణ ఎందుకు చేశానంటే, ఆ ఫ్యామిలీతో నాకున్న అనుబంధంతో వాళ్ళకి తెలియచెప్పాలని అతను డైరెక్ట్గానే పిలిచి మాట్లాడాను, ప్రొడ్యూసర్ని హీరోని కలిసి చెప్పాను నేను. సో అట్లా అది కూడా అనవసరం అనేది. సినిమాలకి అనాలిసిస్లు అనవసరం కాదండి. ఇప్పుడు నేను చెప్తాను అనాలిసిస్ అనండి, దాని పేరు ఏం పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇవాళ నేను ప్రొడ్యూసర్గా నాకు భయం లేదండి చెప్తున్నా. అండ్ ఫార్చునేట్లీ ఫర్ మీ అండి, నా సినిమాకి అద్భుతంగా రాశారండి అందరూ. మీడియా మిత్రులకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళకి చూసి అంతా భయపడతా ఉంటారు కదండి. నేను ఎవరిని కలిసి ఏం అడగలేదు, ఏం మాట్లాడలేదండి. అందరూ సినిమా బాగుందని రాశారండి. మరి టికెట్ అయితే తగలేదండి, ఓపెనింగ్ అయితే రాలేదండి, ముందు రోజే రాశారండి పాపం. వాళ్ళ రివ్యూ చూసి వస్తారంట. రివ్యూలు చూసినాక నాకు అనిపించింది, 2వ రోజు శనివారం నిండుతుందేమో, ఆదివారం నిండటం కాదు, 10% అని వస్తాను, ఒక్కటి రాలేదండి. సో రివ్యూలతోనే నడుస్తుంది అనుకునేది అబద్ధం అనేది నేను నమ్మేది నిజమే అనిపించిందండి. సో ఈ అన్ని నిజాలు మనకు తెలిసి ఇంకా వాటిని గురించి మనం మాట్లాడుతాం అవసరం. కొంతమంది దీంతోనే బతుకుదాం అనుకున్న వాళ్ళు బతుకుతారు పాపం, వాళ్ళ గురించి మనం అక్కర్లా. ఇవన్నీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన కంపెనీస్ నేను అనేది. వీటిల్లో సాధ్యమైనంత వరకు సినిమాని గురించి కాంట్రవర్సీ కానీ సినిమాల గురించి ఇంకోటి కానీ మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది, అందరికీ మంచి. అంటే మనకేంటంటే రిలేషన్షిప్ వాళ్ళతో, మనకి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే బాగుంటారు. ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మనం అంతే ఉంటే అంటే ముట్టినట్టుంటే ఉంటుంది. మనం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నాం, ఇట్స్ ఏ
ఒక ఆరోగ్యకరమైన చర్చే కాబట్టి గతం నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందని చెప్తుంటూ వచ్చాం, అది తప్పులేదు. బట్ ఇవాళ ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళి ఈ తరం వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఇవన్నీ అనవసరమైన చర్చ అవుతుంది అనేది నా పాయింట్. అంటే నేను అనేది కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ఒకళ్ళు చూసి ఒకళ్ళు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు. ఇప్పుడు నా వరకే చూసుకుంటే సినిమా రివ్యూలు, వీడియో రివ్యూలు స్టార్ట్ చేసినప్పుడు సోమవారం చెప్పడం మొదలుపెట్టాను. అవును. శుక్రవారం సినిమా లేదు. సో మీరు అన్నట్టు కొంతమంది వెంటనే పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు కూడా వెంటనే పెట్టమంటే సరే ఇలా కాదు, ఆదివారం సాయంత్రం పెడదాం, ఆదివారం సాయంత్రం 6ంటికి అని చెప్పి, ఎందుకంటే శుక్ర శని ఆది అయిపోతుందని ఆదివారం సాయంత్రం 6కి పెడుతున్నాడు. సరే ఎలా చెప్పినా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, ఏరా ఇంతవరకు చెప్పలేదు, నీకు ఏ పేమెంట్ రాలేదా, ఇంతవరకు చెప్పలేదు, ఏరా ఇంతవరకు చెప్పలేదు, ఇలాగా. సరే అయిపోయింది. ఇలా కాదు అని చెప్పి మెల్లి శనివారంకి వచ్చా. అరే థియేటర్ ఐమాక్స్లో సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి 1 అవర్ పడితే దాని గురించి ఆక్లమ్ చేసుకుని మళ్ళీ కూర్చొని మరో 1 అవర్ 2 అవర్స్ 2.5 అవర్స్ పట్టిందంటే ఆ టైంకి రివ్యూలు ఉంటున్నాయి. అంటే ఇంకేం చేయాలా, ట్రెండ్ ఫాలో అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావా, నువ్వు చేస్తున్నావు వాళ్ళు చేస్తున్నారు కాదు. ఇప్పుడు ఒక ట్రెండ్ అనేది వచ్చేసిన తర్వాత ఇంక దాన్ని మోసలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేసింది ఇవాళ. అంటే అదేనండి, గొర్రెదాటు ప్రయాణం అనేది అనవసరం, అవసరం లేని ప్రయాణం, దానివల్ల వచ్చే. నేనైతే మాత్రం మీ ఇందాక మీరు చెప్పింది, నేనైతే చాలాసార్లు చెప్పానండి యాజ్ ఎ రివ్యూర్. నేను ఎప్పటి నుంచి ప్రింట్ మీడియాలో నేను 87 నుంచి రివ్యూలు రాస్తూనే ఉన్నాను. 87 నుంచి ఆంధ్రలో ఉన్నప్పుడు రివ్యూలు రాశాను, ఆంధ్ర వెన్నెల్లో రివ్యూలు రాశాను. 2010 నుంచి ఇప్పటికీ టుడే దాకా స్వాతిలో రివ్యూలు రాస్తున్నాను. తర్వాత రివ్యూలు చెప్పడం అనేది రీసెంట్గా ఒక 2 ఏళ్ళు మొదలుపెట్టాను. అయితే నా అనుభవంతో చెప్తాను సార్, సినిమా బాగుంటే రివ్యూవర్లంతా గేటుకు అడ్డుగా నిలబడి ఈ సినిమా బాగాలేదని చెప్పినా వాళ్ళ మీద నుంచి దూకుంటూ లోపలికి వెళ్ళి సినిమా చూస్తారు సార్. చూపించి మనం అది దేవరా ప్రూవ్ చేసింది పేర్లు అంటే తెలిసిన సినిమా నెగిటివ్గా ఉన్నా కానీ వెళ్ళి సినిమా బాగాలేకపోతే అందరూ కలిసి లైన్ వచ్చిన హారతి పళ్ళాలు పెట్టి ఈ సినిమా బాగుందని చెప్పినా కూడా చూడరు. ఇది ఎక్స్పీరియన్స్తో నేను గత దాదాపు 15 ఏళ్ళు బట్టి వెబ్ మీడియా కూడా చూస్తున్నాను కాబట్టి నేను అక్కడ రకరకాల వెబ్ మీడియా చూస్తున్నాను కాబట్టి సాయి కొరపాటి తీసిన మోహన్ లాల్తో తీసిన సినిమా ఉంది కదా మనమంతా, అద్భుతమైన రేటింగ్లు వచ్చాయి. ఆయనకి దగ్గర నాకు తెలిసి 7-8 కోట్లు 9 కోట్లు ఎంతో మొత్తానికి లాస్ట్. ఆ మధ్య అంతవరకు వెళ్ళిపోక లాస్ట్ 1 ఇయర్లోనే చాలా సినిమాలకు మంచి రేటింగ్లు వచ్చిన దానికి ఆడిన సినిమాలనే, రేటింగ్లు రాని వాటికి ఆడిన సినిమాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇంకా సంగతి ఏంటంటే థియేటర్లో ఇంకో కొత్త ట్రెండ్ ఇది, థియేటర్లో బాగా ఆడిన సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తిట్లు తిన్న సినిమాలు ఉన్నాయి. మీరు అది గమనించారు లేదు? చాలా. అరే ఇది ఎలా ఆడిందిరా సినిమా, ఇది ఎవడరా చూసింది, ఇది ఇలా తిట్టిన సినిమాలు ఉన్నాయి. అలాగే థియేటర్లో ఆడని ఫర్ ఎగ్జాంపుల్ మన అవార్డు వచ్చిన 35 సినిమా కావచ్చు, మన కార్తీక్ సత్యం, ఇవన్నీ ఓటీటీలోకి వచ్చాక బ్రహ్మరథం పెట్టి మోసారు. నిన్న రావు బహదూర్ అనే సినిమా వచ్చింది, సో అద్భుతమైన సినిమా అది. నేను అసలు చాలా రేర్గా 100% పాజిటివ్ రివ్యూలు ఇస్తాం, ఎందుకంటే మనకు అన్నీ నచ్చుతాయని లేదు, కొన్ని 50% ఇస్తాం, కొన్ని తిడతాం, కొన్ని బాగా. ఈ మధ్యకాలంలో నాకు రావు బహదూర్ సినిమాకి నేను అసలు అద్భుతం అనిపించింది. నాకు కింద కామెంట్లు కనీసం ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చదు ఆ రివ్యూ, బట్ యునానిమస్గా నన్ను అరే ఏంటో ఎంత అద్భుతం చెప్పి ఇలా చెప్పి. బట్ సినిమాలో థియేటర్లో ఏమార్క్ ఆడింది అన్నది ప్రొడ్యూసర్. సో ఇది ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వదు ఈ జర్నీ అంతా కూడా. బట్ ఏంటంటే ఇది ఎవడు ఈ ఉద్యోగం వాడేది అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అంటే అది కూడా అనవసరం నా పాయింట్. అంటే సినిమా రివ్యూలు అంటే ఇవాళ విజువల్, మీరు మాట్లాడేది విజువల్ రివ్యూలు వచ్చిన గురించి మాట్లాడుతున్నారు సార్. విజువల్ రివ్యూలు ఇవాళ వచ్చే మహా అయితే ఎక్కువ పెరిగింది 1-2 ఏళ్ళు బట్టి, ఆఫ్టర్ కరోనా పెరిగి. ప్రింట్ మీడియా అనేది బాపు రమణ గారి కాలం నుంచి ఉన్నాయి కదా, రమణ గారు రివ్యూలు రాసేవారు కదా. విజయ అనే పత్రికలో వేసేవారు రివ్యూస్, చాలా బాగుండి. స్వాతిలో కూడా బాగుండే అనుకోండి. అట్లా 2010 నుంచి విజయలో 2-3 పేజీలు రాసేవారు, బాగా రాసేవారు విజయలో. సితార్లో గుడిపూడి శ్రీహర్ గారు రాసేవారు, గుడిపూడి శ్రీహర్ సితార్లో రాసేవారు. అంటే అప్పుడు మేము పట్టించుకునేవాళ్ళం కాదండి, రివ్యూని గురించి పట్టించుకునేవాళ్ళం కాదు. మేము సినిమా తీయటం మా వృత్తి, మీ వృత్తి మీరు రాసుకోవటం మీ వృత్తి,
మిమ్మల్ని మేము పట్టించుకునే వాళ్ళం కాదు, మమ్మల్ని మీరు పట్టించుకునే ఇప్పుడు 2 పట్టించుకుంటున్నారు. ఇప్పుడు 2 పట్టించుకుంటున్నాం. అంటే భయం అండి, ఇందాక చెప్పాను కదండి, భయంతో బతుకుతున్నాను, సినిమా తీయటమే భయపడుతున్నాను అండి. నేను ఏమంటుందండి, ఇందాక నేను ప్యాషన్ అని చెప్పాను చూడండి, నేను ప్యాషన్తో సినిమా తీస్తాంటానండి, నా భయం ఉండదండి, నా మీద నాకు నమ్మకంతో నేను సినిమా తీస్తాను. నన్ను నేను నమ్ముకొని నా నమ్మకం మీద నేను సినిమా తీస్తున్నప్పుడు మూర్తి రాస్తే ఏంటి, పుల్లయ్య రాస్తే నాకేంటి, మీరు బాగాలేదని రాస్తారు, నా సినిమా బాగుంటే నా సినిమా సమాధానం చెప్తుంది అనే ధైర్యం నాకు ఉంటుంది. నేను డౌట్లో సినిమా తీస్తూ ఉంటాను చూడండి, డౌట్లో సినిమా తీసినప్పుడు మూర్తి రాసేస్తాడేమో, మూర్తి రాస్తే జనం చూడరు, అంటే మూర్తిని మనం డబ్బులు ఇచ్చి కొనేద్దామా, ఈ ఆలోచనలో ఉంటానండి. ఈ ఆలోచన సినిమా మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. నాకు ఎక్కడ సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడ తగ్గుతుందండి, ముందు మీడియాని కంట్రోల్ చేయాలి, ఓటీటీ వాడిని కంట్రోల్ చేయాలి, ఇంకో పొలని చేయాలి, ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే సినిమా మీద ఎప్పుడు మనసు పెట్టను నేను. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ మీడియా కన్నా ఇండిపెండెంట్ మీడియా పెరిగింది సార్. మీరు ప్రొడ్యూసర్లు అంతా ఏమనుకుంటున్నారంటే టోటల్ అంతా కలిపి మీడియా అనుకుంటున్నారు. యూట్యూబ్లో వచ్చిన ఇండిపెండెంట్ మీడియా అయినా లేకపోతే ఎవరైనా మీరు ఛానల్ పెట్టుకున్నారు, ఇలా ఇదంతా కూడా ఒక టోటల్గా కలిపి మీడియానే ఒక వేస్ట్ వర్డ్ వాడేస్తున్నారు. అంచేత మీరు పట్టించుకునే అవగాహన రాను పోతుంది. ఇంకా ఇప్పుడు ఐ డ్రీమ్ ఉంది, సో దానికి ఒక ఆఫీసు అడ్రస్ ఉంది, అక్కడ వీడు పని చేస్తున్నాడు, లేదు 800 ఉంది, లేకపోతే 360 ఉంది, వీడికి ఒక ఆఫీస్ ఉన్నాయి, వీళ్ళకి అడ్రస్ ఉంది, వీళ్ళ దగ్గర పని చేస్తున్నాడంటే అకౌంటబిలిటీకి అంతవరకు ఉంటుంది. బట్ మిగతా దానికి అంత ఈజీ కాదు కదా. అది కాదు. అంటే తర్వాత నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ ఐ డ్రీమ్ వర్క్ అన్నా భవిష్యత్తులో ఈ రివ్యూలు గొడవ కానీ కాంట్రవర్సీలు గొడవ కానీ వెళ్ళకుండా ఉంటే సంతోషం. వీలైనంతవరకు మీరు చెప్పినట్టే. అంటే కొన్నిసార్లు మన చేతులు కూడా ఉండదు సార్. చాలామందికి తెలియంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్, చాలామంది తెలియంది ఏంటంటే, ఓ సినిమా డైరెక్టర్ ఉంటాడు సార్, సినిమా మంచిగానే డైరెక్టరే, చెడుగానే డైరెక్టరే. సో కో డైరెక్టర్ ఉన్నారా, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారా, అసోసియేట్లు ఉన్నారా, ఎవడు ఈ పర్టికులర్ ఐడియా ఎవరు ఇచ్చారు, ఇది బ్యాడ్ ఐడియా గుడ్ ఐడియా, ఇవన్నీ తెలియదు కదా. సో రాయి ఎక్కడికైనా పువ్వైనా డైరెక్ట్గా పడుతుంది. సో అలాగనే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏ మీడియా సంస్థ కూడా ఒకరితో రన్ అవ్వదు. ఇప్పుడు రోజుకి ఒక మీడియాలో ఒక వెబ్సైట్ ఉందంటే ఒక 25 ఐటెంలు పబ్లిష్ చేయాలి. ఏ రిపోర్టర్ వాడి జీవితంలో 25 ఐటెంలు రాసి ఎంత కెపాసిటీ ఉన్న ఒకడు ఇంపాసిబుల్. మహా అయితే 5, 6, 7 మించి రాయలేడు. సో వాడు కనీసం 3-4 అపాయింట్ చేసుకోవాలి. మళ్ళీ వాడు ఒకవేళ సెలవు పెడతా అని చెప్పి ఇంకో స్టాండ్ పైన అపాయింట్ చేసుకోవాలి. అలాగనే ఇంగ్లీష్గా అపాయింట్ చేసుకోవాలి. ఇంతమంది ఉంటారు, బట్ ఎవడో ఒకడే ఫేస్ ఉంటాడు. నా ఒక్కొక్క సైడ్కి ఒకటి అన్నిటికీ ఫేస్కే పడుతుంది. ఒక్కొక్క సైడ్కి ఒకటి ఉంటాడు ఫేస్, ఒక్కొక్క ఛానల్కి ఒకటి ఉంటాడు ఫేస్. టీవీ నేను అనగానే రజనీకాంత్ గారు వస్తారు, టీవీ అంటే మూర్తి గారు కనిపిస్తారు, ఇంకో ఛానల్ కనిపిస్తారు. అలాగే వెబ్సైట్ ఒకళ్ళు ఉంటారు, వెనకాలకి చాలా మంది పని చేస్తుంటారు. ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో తప్పు జరగచ్చు, బట్ ఎవడో తింటాడంటే రాయి దెబ్బ. ఆ పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది వస్తుంది. అది నేనైతే గతంలో నా వేరే సైట్లో పనిచేసినట్టు నేను 3 సార్లు అలా రాళ్ళు దెబ్బలు తిన్నా. అంటే మన తప్పులు కానీ దానికి ఇక్కడికి వస్తూనే ఇంకా వచ్చి ఇంకా 4 రోజులు కాకుండా మన దానికి రాయి దెబ్బ తిన్నా. అది అంటానంటారు సార్. నా జీవితంలో నాకు తెలిసి నేను ఎప్పుడు నేను రివ్యూ చెప్పాను అనుకోండి, రివ్యూకి రాయి దెబ్బ తిన్నా అనుకోండి, నాదే బాధ్యత. ఎందుకు నేను రివ్యూ చెప్పాను, రాయేశారు, తినాలి తప్పదు. నీకు చెప్పే హక్కు ఉన్నప్పుడు రాయేసాడు ఉంటుంది. బట్ మనం చెయ్యి దాన్ని రాయి దెబ్బ తిన్నాం అనుకోండి, అప్పుడు బాధేస్తుంది. ఎందుకో సార్ నాకు మీతో ఒకటే సార్, ఇలా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సబ్జెక్టు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వదిలేండి, అసలు ఇంతకుముందు సబ్జెక్టులు మీకు బోల్డ్ ప్రొడక్షన్ హౌస్లు కూడా తెలుసు. ఇప్పుడు మీకు తెలిసినంత ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకు ఒక్క సినిమాతో ఆయన దరిద్రంగా ఉందిరా ఈ ప్రొడక్షన్, ఇప్పుడు ఈ రోజులు మారిపోయాయని మూల కూర్చున్నాడు, ఆయన సినిమాలు చేయడం అనేసి డబ్బులు ఉన్నా అవకాశం ఉన్నా అనుకున్నాను. మీరేమన్నారు, లేదా ఆయన రోజు 18 గంటల కంటెంట్ దానికి ఇస్తున్నాడు, ఆయనకి అసలు టైమే లేదు. సో మీకు తెలుసు ఇట్లా చాలా ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, వాటి మంచి చెడ్డ సంగతులు తెలుసు. సో ఏమైనా అవకాశం వచ్చినప్పుడల్లా మీతో తప్పకుండా మాట్లాడుతున్నాను సార్. Thank you, sir. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.